Hello everyone, a very good evening. My name is Venkatesh and I work as associate director here and I teach economy. నేను economy teach చేస్తాను. Right. So today's class we'll discuss about firstly what is the process to prepare అంటే తెలుగు ఇంగ్లీష్ కంఫర్టబుల్లా తెలుగు కంఫర్టబుల్లా ఏంటిది కంఫర్టబుల్ ఆన్లైన్ స్టూడెంట్స్ మనం బైలింగ్వల్ వెళ్దామా? Please let me know whether I am clearly audible and visible. Okay. So bilingual వెళ్దాం. ఓకే రైట్ డన్. సో ఫస్ట్లీ ఏంటంటే నిన్న సెషన్లో అసలు గ్రూప్స్ యొక్క ఇంపార్టెన్స్ చెప్పారు. ఇప్పుడు ఈ సెషన్లో మనం ఏం చూద్దామంటే గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే పద్ధతి ఏంటి, నెక్స్ట్ ఎకానమీకి సంబంధించి హౌ వీ కెన్ ప్రిపేర్ అనేది ఈ రెండు ఆస్పెక్ట్స్ మనం చూద్దాం ఇవాళ సెషన్లో. రైట్. సో ఫస్ట్లీ ఎందుకు ఇంత పుష్ వచ్చింది ఇప్పుడు నోటిఫికేషన్కి? ఐ థింక్ లాస్ట్ 2 months బట్టి కూడా నోటిఫికేషన్ వస్తుంది అంటున్నారు. క్యాలెండర్ అనేది అక్టోబర్లో ఉన్నది, కానీ ఈ లాస్ట్ 1 week నుంచి కూడా చాలా ఎక్కువ పుష్ వచ్చింది. ఎందుకు? ఎస్సీ సబ్ కేటగరైజేషన్ అనేది గెజెట్ నోటిఫికేషన్ వచ్చేసింది. సో వన్స్ గెజెట్ నోటిఫికేషన్ వచ్చేసి రోస్టర్ పాయింట్స్ డిసైడ్ అయిపోవడం వల్ల దెర్ ఈజ్ నో హర్డిల్ టు గివ్ గ్రూప్ 1 ఆర్ గ్రూప్ 2 ఆర్ ఎనీ ఆఫ్ ద నోటిఫికేషన్స్. అందుకే గవర్నమెంట్ కూడా పోలీస్ నోటిఫికేషన్స్తో స్టార్ట్ చేస్తుంది. ఐ థింక్ నెక్స్ట్ మంత్ నుంచి కంప్లీట్గా ఒక 2-3 నోటిఫికేషన్స్ ఎవ్రీ మంత్ ఇచ్చుకుంటూ వెళ్తారు. సో దాంట్లో గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 కూడా ఉంటాయి. సో ఎస్సీ సబ్ కేటగరైజేషన్ అయిపోవడం వల్ల నౌ దిస్ ఈజ్ హై టైమ్ దట్ దే విల్ బి గివింగ్ ద నోటిఫికేషన్. ఇన్ 3 to 4 months ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేది బస్ జనరేట్ అవుతుంది. అండ్ దట్టు పంచాయతీ ఎలక్షన్స్ ఉండడం వల్ల గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 నోటిఫికేషన్స్ ఖచ్చితంగా ఇస్తారు. సో అది ప్రైమరీ రీజన్ ఇంత బస్ జనరేట్ అవడానికి కారణం. నెక్స్ట్, సో వై ప్రిపేరింగ్ ఫర్ గ్రూప్ 1? ఎందుకంటే చాలా మంది గ్రూప్ 1కి ఎందుకు ప్రిపేర్ అవ్వాలి, యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వచ్చు లేదా గ్రూప్ 2కి ప్రిపేర్ అవ్వచ్చు కదా. బేసికల్లీ ఏంటి అంటే గ్రూప్ 1 స్థాయిలో ప్రిపేర్ అయితే ఇప్పుడు మీరు ఆల్రెడీ 2024 నోటిఫికేషన్ కంప్లీట్ అయింది, వాళ్ళకి ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. వాళ్ళకి ఇంకా కొంచెం నిన్న హైకోర్టు డెసిషన్ వచ్చేసరికి అపాయింట్మెంట్ ఆపమంది, కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోతుంది. సో ఎందుకు గ్రూప్ 1 అనేది ఎక్కువ ప్రిఫర్ చేస్తారు అంటే ఫస్ట్ థింగ్, ఎవరైనా సరే డెప్యూటీ కలెక్టర్ కానీ డిఎస్పీ కానీ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ కానీ ఈ 3 పొజిషన్స్లో కానీ రిక్రూట్ అయితే దే హ్యావ్ వెరీ హై ఛాన్సెస్ ఆఫ్ బికమింగ్ కన్ఫర్డ్ ఆల్ ఇండియా సర్వీసెస్. అంటే అది కన్ఫర్డ్ ఆల్ ఇండియా సర్వీస్ వచ్చే ఈ 3 పోస్ట్కి చాలా ఎక్కువ ఛాన్స్ ఉంది. ఎందుకంటే జనరల్గా ఏంటి యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యి అండ్ మనం కలెక్టర్ అవడం కానీ లేదా ఐపీఎస్ అవడం కానీ వేరే వేరే స్టేట్స్ ఉంది. కానీ ఇక్కడ ఏంటి అంటే గ్రూప్ 1కి ప్రిపేర్ అయిన తర్వాత డెప్యూటీ కలెక్టర్ కానీ లేదా డిఎస్పీ కానీ లేదా కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ కానీ అయిన తర్వాత అది ఒక 10 years కష్టం తర్వాత మనకు కన్ఫర్డ్ ఐఏఎస్ కానీ కన్ఫర్డ్ ఐపీఎస్ కానీ ఇచ్చేస్తారు. సో అది ఫస్ట్ మేజర్ రీజన్ మనం గ్రూప్ 1కి ప్రిపేర్ అవ్వడానికి. నెక్స్ట్, గ్రూప్ 1కి ప్రిపేర్ అయితే మనకి ఇంకా ఏంటి అడ్వాంటేజ్ అంటే సపోజ్ గ్రూప్ 1లో మీరు పేపర్స్ చూస్తే పేపర్ 1 జనరల్ ఎస్సే ఉంది, పేపర్ 2 హిస్టరీ ఉంది, కల్చర్ ఉంది, జాగ్రఫీ ఉంది, పేపర్ 3 వచ్చేసరికి పాలిటీ, కాన్స్టిట్యూషన్, సొసైటీ ఉంది, 4 ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ ఉంది, ఎన్విరాన్మెంట్ ఉంది, 5 సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది, 6 తెలంగాణ ఉంది. మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే గ్రూప్ 1కి గ్రూప్ 2కి 60 to 70% అనేది కన్కరెన్స్ ఉంటుంది. లైక్ తెలంగాణ మూమెంట్ ఎంటైర్ పేపర్ యాజ్ ఇట్ ఈజ్ ఉంది, అలాగే హిస్టరీ ఉంది, తెలంగాణ హిస్టరీ ఉంది. సో ప్రతి పేపర్ కూడా కన్కరెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే గ్రూప్ 2కి గ్రూప్ 3కి మ్యాక్సిమం ఒక పేపర్ చేస్తే కంప్లీట్గా గ్రూప్ 3కి ఉంది. సో ఓవర్గా అంబేద్కర్ పోస్ట్ అనే గ్రూప్ 1కి కానీ ప్రిపేర్ అయితే మనం గ్రూప్ 2 రాయొచ్చు, గ్రూప్ 3 రాయొచ్చు, అలాగే వేరే ఏ పోస్ట్ అయినా సరే మనకి రాసే క్యాపబిలిటీ ఉంటుంది. అందువల్లే గ్రూప్ 1కి మ్యాక్సిమం ప్రిపేర్ అవుతారు. రైట్. నెక్స్ట్ వచ్చేసరికి ఎకానమిక్స్ సంబంధించి మాట్లాడదాం. సో ఫస్ట్ థింగ్, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఎకానమిక్స్? ఎకానమిక్స్ అంటే డెఫినేషన్ ఏంటి, ఏమైనా ఐడియా ఉందా? ఆల్రెడీ గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నారా లేకపోతే ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేశారా? గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యి ఉన్నారా? ఎకానమిక్స్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద కలెక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద స్కేర్స్ రిసోర్సెస్ అమాంగ్ ఇండివిజువల్ ఆర్ కలెక్టివ్. అది అంటే ఏంటంటే మనకి ఉన్న రిసోర్సెస్ అనేవి లిమిటెడ్ ఉన్నాయి. ఉన్న లిమిటెడ్ రిసోర్సెస్ని మనం ఎలాగా ఇండివిజువల్ ఒక పర్సన్కి ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తామో ఒక కమ్యూనిటీకి ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తామో అనేది చదువుకునే స్టడీయే ఎకానమిక్స్.
ఇప్పుడు మీరు చూస్తే ఎకానమిక్స్ సంబంధించి మన గ్రూప్ 1లో ఎంత పర్సంటేజ్ అనేది ఉంది? మీరు చూస్తే ఒక పేపర్ ఉంది అంతే కదా. మెయిన్స్ తీసుకుంటే గ్రూప్ 1లో పేపర్ 4 అనేది ఎకానమీ అండ్ డెవలప్మెంట్. అందులోనూ థర్డ్ పార్ట్ వచ్చేసరికి సెక్షన్ 3 వచ్చేసరికి ఎన్విరాన్మెంట్ మాత్రమే ఉంది. సో ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ ప్రాబ్లమ్స్ సెక్షన్ 3 50 మార్క్స్ అక్కడే ఎన్విరాన్మెంట్ పద్ధతిలో వెళ్తుంది. మీరు చూస్తే పేపర్ 4లో 50 మార్క్స్ ఏమో ఇండియన్ ఎకానమీ, సెక్షన్ బిలో ఏమో 50 మార్క్స్ తెలంగాణ ఎకానమీ. సో 100 మార్క్స్ అనేది మెయిన్స్ ఎగ్జామినేషన్లో, ప్రిలిమ్స్లో ఒక 13 to 14 క్వశ్చన్స్ ఇస్తారు అంతేనా ఎకానమీకి సంబంధించి. సో ఇదే కాదు, ఎకానమీకి సంబంధించి ఇన్ డెప్త్ ప్రతి ఒక్క పేపర్లోనూ ఎకానమీ రిలేటెడ్ అనేది ఉంటుంది. సో అది ఎలా ఉంటుందని మనం ఒకసారి చూద్దాం, రైట్. సో ఇప్పుడు మీరు ప్యాటర్న్ చూస్తే గ్రూప్ 1కి వచ్చేసరికి మనకి ఇంటర్వ్యూ లేదు, ఓన్లీ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది, దాని తర్వాత మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది, తర్వాత మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. సో ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో వచ్చేసరికి మనకి 150 మార్క్స్ 2.5 అవర్స్లో జనరల్ స్టడీస్ ఉంటుంది. సో జనరల్ స్టడీస్లో మనకి ఎకానమీకి సంబంధించి బేసిక్ బిట్స్ ఇవ్వరు, లైక్ రెపో రేట్ అంటే ఏంటి, ఆ రివర్స్ రెపో రేట్ అంటే ఏంటి. మీరు ట్రెండ్స్ చూస్తే మీకు బేసిక్ కాన్సెప్ట్స్ అనేవి ఇవ్వట్లేదు. మీకు ఎకానమీకి సంబంధించి చూస్తే బేసిక్ కాన్సెప్ట్స్ ఇవ్వట్లేదు. మీకు ఇచ్చేది ఏంటిది అంటే పాలసీస్ అండ్ స్కీమ్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టారు. అంటే మాక్సిమం మీకు ఒక 14 క్వశ్చన్స్లో 8 to 9 క్వశ్చన్స్ పాలసీస్ అండ్ స్కీమ్స్ మీదే ప్రిలిమ్స్లో అడుగుతున్నారు. సో బేసిక్ కాన్సెప్ట్స్ ఎందుకు సార్, మరి బేసిక్ కాన్సెప్ట్స్ చదవకపోతే ఎలా సార్ అంటే మనం ముందు చూద్దాం. ఎందుకు బేసిక్ కాన్సెప్ట్ చదివిన తర్వాతే మనం పాలసీస్ అండ్ స్కీమ్స్ చదవాలనే మనం ముందు చూద్దాం, రైట్. సో ప్రిలిమ్స్ వచ్చేసరికి మీకు ఒక 14 క్వశ్చన్స్ వస్తాయి. మళ్ళీ మెయిన్స్ చూసుకుంటే మీకు పేపర్ 1లో జనరల్ ఎస్సేలో ఇష్యూస్ ఆఫ్ ఎకానమిక్ గ్రోత్ అండ్ జస్టిస్ అని క్లియర్గా ఒక టాపికే ఇచ్చారు. దానికి సంబంధించి మీరు చూస్తే నేను జనరల్ ఎస్సే టాపిక్ చెప్తాను. కంప్లీట్ ఒక జనరల్ ఎస్సే కంప్లీట్గా మనకి ఎకానమిక్ సంబంధించి ఉంటుంది. అలానే వేరే టాపిక్స్లో ఎకానమిక్ పార్ట్ ఉండదా అంటే నో. జనరల్ ఎస్సే అంటేనే ప్రతి ఒక్క డైమెన్షన్ రాయాలి. ఒక సపోజ్ ఒక మన తెలంగాణ యొక్క వారసత్వ సంపద గురించి అడిగాడు, హిస్టారికల్ పరంగా ఏ రకంగా ఉంది, మళ్ళీ పొలిటికల్ పరంగా ఏ రకంగా ఉంది, ఎకానమిక్ పరంగా ఏ రకంగా ఉంది, ఎన్విరాన్మెంటల్గా ఏ రకంగా ఉందని మనం ఖచ్చితంగా రాయాలి. సో ప్రతి ఒక్క ఎస్సేలో కూడా మొత్తం హోలిస్టిక్ పర్స్పెక్టివ్ మనం రాయగలగాలి. హోలిస్టిక్ పర్స్పెక్టివ్ రాయగలగాలి అంటే మనకు ఆ సబ్జెక్ట్ మీద ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఉండాలి. సో ఆ ఇన్ డెప్త్ నాలెడ్జ్ అనేది మనకి పేపర్ 4లో ఎంతవరకు వస్తుందో చూద్దాం. సో పేపర్ 1 వచ్చేసరికి జనరల్ ఎస్సే, పేపర్ 2 వచ్చేసరికి హిస్టరీ, కల్చర్ అండ్ జాగ్రఫీ, పేపర్ 3 వచ్చేసరికి సొసైటీ, కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్, పేపర్ 4 వచ్చేసరికి ఎకానమీ అండ్ డెవలప్మెంట్. ఈ ఎకానమీ అండ్ డెవలప్మెంట్ మీద మనం ఇవాళ స్ట్రెస్ చేద్దాం మా కంప్లీట్ సిలబస్ మీద. ఇది ప్రిలిమ్ సిలబస్. సో ప్రిలిమ్ సిలబస్ లో మీరు చూసుకుంటే ఎకానమిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అని ఒక టాపిక్ ఇచ్చారు. కానీ మీరు చూస్తే 2022 పేపర్, 2023 పేపర్, 2024 పేపర్ మనకి 3 times ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ జరిగింది. సో ఈ 3 times ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ జరిగినప్పుడు ఈ ఎకానమిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చారని ఫస్ట్ ఒకసారి చూద్దాం. సో ఇది కంప్లీట్ గా మనకి లాస్ట్ 3 times కూడా 2022లో ఒకటి, 23 ఒకటి, 24 ఒకటి 3 ఎగ్జామ్స్ జరిగాయి ప్రిలిమ్స్ లో. సో ఒక్కొక్క టాపిక్ నుంచి మనకి ఎన్నెన్ని క్వశ్చన్స్ వచ్చినాయి అనేది కంప్లీట్ అనాలిసిస్ ఇది. దీంట్లో చూసుకుంటే మనము మాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఏ సబ్జెక్ట్ నుంచి వచ్చాయో ఒకసారి చూడండి. మాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఆబ్వియస్లీ లాజికల్ రీజనింగ్ వాటి నుంచి వచ్చాయి. ఇది కాకుండా జనరల్ సైన్స్ నుంచి కూడా ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. మనకి ఎకానమిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్లో ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి? 12 క్వశ్చన్స్ వచ్చాయి, 7 ఎందుకంటే 2022 పేపర్లో ఏమో 12 క్వశ్చన్స్ అక్కడి నుంచి తగ్గినాయి. కానీ మీరు చూస్తే పాలసీస్ మీద ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. అంటే మీకు మొత్తం రెండు కలిపి అరౌండ్ 20 క్వశ్చన్స్ అనేది మనకి ఎకానమిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ నుంచి ఉంటాయి. దాని కెన్ బి పాలసీస్ నుంచి కూడా. సో ఇప్పుడు మీరు చూస్తే ఎకానమీలో ఏమో 12 క్వశ్చన్స్, 7 క్వశ్చన్స్ ఓకే. ఇది ఇక్కడ నెంబర్ ఏంటి ప్రపోర్షన్ తగ్గింది. మీరు పాలసీస్ అండ్ స్కీమ్స్ చూస్తే ప్రపోర్షన్ పెరుగుతూ వెళ్తుంది. సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి పాలసీస్ అండ్ స్కీమ్స్ చాలా ఎక్కువ క్వశ్చన్స్ ఇస్తాడు. అది మనం బేసిక్గా తెలుసుకోవాల్సింది. యా నో
సో ప్రిలిమ్స్కి వచ్చేసరికి మనకి పాలసీస్ మీద ఎక్కువ దృష్టి పెట్టారు. నౌ వెన్ ఇట్ కమ్స్ టు ద మెయిన్స్కి వచ్చేసరికి మనకి 2 డిఫరెంట్ సెక్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ సెక్షన్లో ఏమో ఇండియన్ ఎకానమీ, సెకండ్ సెక్షన్లో ఏమో తెలంగాణ ఎకానమీ. సో ఇండియన్ ఎకానమీకి సంబంధించి మనం చూద్దాం. సో ఇండియన్ ఎకానమీ బేసిక్ కాన్సెప్ట్స్ నేషనల్ ఇన్కమ్ మీద మనం ఖచ్చితంగా చదువుకోవాలి. సో వాట్ ఈజ్ మెంట్ బై నేషనల్ ఇన్కమ్? మీకు ఆల్రెడీ గ్రూప్ 2 చదివారు కదా. వాట్ ఈజ్ మెంట్ బై నేషనల్ ఇన్కమ్? మనకి ఏదైతే కంప్లీట్గా అన్ని సెక్టార్స్ సంబంధించి దాని యొక్క వాల్యూ ఆఫ్ ద ప్రొడక్షన్ ఉంటుందో ఆ ప్రొడక్షన్ మనం నేషనల్ ఇన్కమ్లో డిపిక్ట్ చేస్తాం. సో నేషనల్ మీరు చూస్తే గ్రూప్ 2 పద్ధతి, సపోజ్ ఇఫ్ యు ఆర్ ప్రిపేరింగ్, ఇఫ్ యు హావ్ ప్రిపేర్డ్ ఫర్ గ్రూప్ 2 అండ్ ఈజ్ ప్రిపేరింగ్ ఫర్ ద గ్రూప్ 1, మీకు మేజర్ చేంజ్ వచ్చేసరికి ఆల్రెడీ ప్రతి ఒక్క ఆస్పెక్ట్ సంబంధించి నిశ్చయ టాపిక్ మీరు చదువుతారు. అంటే నేషనల్ ఇన్కమ్లో ఏ ఇయర్లో అది వచ్చింది లేదా ఏ కమిటీ వచ్చింది ప్రతి ఒక్క ఆస్పెక్ట్ మీరు చదువుతారు. కానీ గ్రూప్ 1కి వచ్చేసరికి మీరు ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. అంటే ఓవర్ వ్యూ ఆఫ్ ద కాన్సెప్ట్ అని మీకు తెలియాలి. నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటి, వాట్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ ద నేషనల్ ఇన్కమ్, వాట్ ఆర్ ద డిఫరెంట్ మెథడ్స్ దట్ ద ఫాలో ఇన్ ద నేషనల్ ఇన్కమ్, అండ్ వెన్ వాజ్ ద బేస్ ఇయర్ చేంజ్, అండ్ దెన్ వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఇంక్రీజింగ్ ద నేషనల్ ఇన్కమ్ ఆర్ వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ డిక్రీజింగ్ ద నేషనల్ ఇన్కమ్ అనేది మీరు ఖచ్చితంగా చదువుకోవాలి. సో ఎప్పుడైనా సరే గ్రూప్ 1 పరంగా మీరు చదువుతున్నట్టయితే, లైక్ ఐ థింక్ రీసెంట్గా వన్ ఆఫ్ ద టాపర్ అనుష గారు చెప్పడం ఏంటంటే, ఆవిడ ఏం చేశారు, ఒక్కొక్క టాపిక్ తీసుకున్నారు, ఒక్కొక్క టాపిక్ ఒక్కొక్క పదం తీసుకుని ఆ పదానికి డెఫినేషన్ ఏంటిది, దాని యొక్క టైప్స్ ఏంటి, అండ్ దెన్ దాని యొక్క పాలసీస్ ఏమున్నాయి మనకి, దెన్ దాని యొక్క ఛాలెంజెస్ ఏంటి, దాని యొక్క సొల్యూషన్స్ ఏంటి. సో ప్రతి ఒక్క పదానికి సంబంధించి రాసుకున్నారు. ఎప్పుడైతే మీరు ఎవ్రీ పాయింట్ అనేది చూస్తారో అప్పుడు ఏమవుతుంది, ప్రతి ఒక్క ఆస్పెక్ట్, ఎందుకంటే ఎప్పటికప్పుడు కూడా ఎకానమీ అనేది డైనమిక్ ఇన్ నేచర్, ఇట్ ఈస్ నాట్ స్టాటిక్. ఎప్పుడైతే డైనమిక్గా ఉంటుందో మీరు దీనికి సంబంధించి లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అనేవి కింద రాసుకుంటారు. కానీ ప్రతి ఒక్క టాపిక్ రాసుకోవడం వల్ల దాని యొక్క ఇన్ డెప్త్ నాలెడ్జ్ అనేది వస్తుంది. సో మీరు కూడా ప్రతి కాన్సెప్ట్కి సంబంధించి వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఇట్, లెట్ మీ టెల్ యు, what is the definition of the topic, then every topic అంటే మీరు ప్రతి పదానికి సంబంధించి ఇది రాసుకోవాలి. నెక్స్ట్, what are the types of, when it comes to inflation, what is the definition of inflation, what are the different types of inflation, then what are the important features in that particular topic, what are the challenges, solutions. ఈ సొల్యూషన్స్లోనే గవర్నమెంట్ పాలసీస్ కూడా రాస్తారు. సో ఎప్పుడైతే మీరు ఎకానమీకి సంబంధించి ఇలా ప్రతి ఒక్క కాన్సెప్ట్కి రాసుకుంటారో నోట్స్, దెన్ ఇట్ విల్ బికమ్ ఈజీ వెన్ ఇట్ కమ్స్ టు ద మెయిన్స్ ఎగ్జామినేషన్. ఎందుకంటే ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో మ్యాక్సిమం మీకు ఎలిమినేషన్ టెక్నిక్తో ఎకానమీ అనేది మ్యాక్సిమం, అంటే డేటాకి కూడా పక్కన పెడితే ఎలిమినేషన్ టెక్నిక్ మ్యాక్సిమం ఎకానమీ అనేది అటెంప్ట్ చేయొచ్చు. కానీ మెయిన్స్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి మీరు ఇండివిజువల్ ఆస్పెక్ట్ అనేది ఇన్డెప్త్ రాయాలి అంటే ప్రతి ఒక్క కాన్సెప్ట్కి ఇది అవసరం, రైట్. నెక్స్ట్ టాపిక్ ఏంటిది, పోవర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్. మనకి మేజర్లీ రీసెంట్ టైమ్స్లో చూస్తే మీరు పోవర్టీ అనేది ప్రీవియస్లీ ప్లానింగ్ కమిషన్ ఒక రకంగా మనకి పోవర్టీ క్యాలిక్యులేషన్ చేసింది. బట్ రీసెంట్ టైమ్స్లో మల్టీ డైమెన్షనల్ పోవర్టీకి చాలా ఎక్కువ ప్రిఫరెన్స్ పెరిగింది. ఎందుకంటే అరౌండ్ 24 crore పాపులేషన్ని అవుట్ ఆఫ్ పోవర్టీ మనం తీసుకొచ్చాం. సో దీనికంటూ ఎక్కువ ప్రిఫరెన్స్ పెరిగింది కాబట్టి ఈ మధ్య కాలంలో క్వశ్చన్స్ కూడా ఆ రకంగానే ఇచ్చారు. సో మీరు చూస్తే రీసెంట్ టైంలో హ్యూమన్ పోవర్టీ ఇండెక్స్కి మల్టీ డైమెన్షనల్ పోవర్టీ ఇండెక్స్కి డిఫరెన్స్ అడిగాడు. నేను అది మెయిన్స్ క్వశ్చన్స్ డిస్కస్ చేసినప్పుడు చెప్తాను, రైట్. సో ఇప్పుడు పోవర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్లో వాట్ ఆర్ ద డిఫరెంట్ కాన్సెప్ట్స్, ప్రతి ఒక్క టాపిక్ చూడండి, మీరు ప్రతి ఒక్క టాపిక్ చూడండి, కాన్సెప్ట్, టైప్స్, వాట్ ఆర్ ద పాలసీస్, వాట్ ఆర్ ద ఛాలెంజెస్, వాట్ ఆర్ ద సొల్యూషన్. సో ఎకానమీకి సంబంధించి మ్యాక్సిమం ఇదే ప్యాటర్న్లో వెళ్తుంది. సో అదే ప్యాటర్న్లో మనం కూడా నోట్స్ చేస్తాము, అలాగే క్లాసెస్లో కూడా అదే ప్యాటర్న్లో మనకి క్లాసెస్ అనేవి జరుగుతాయి, రైట్. సో ప్రతి ఒక్క దానికి డెఫినేషన్ జరుగుతుంది, ఆ డెఫినేషన్ సంబంధించి టైప్స్ తర్వాత వాట్ ఆర్ ద ఛాలెంజెస్, పాలసీస్, దెన్ వాట్ ఆర్ ద సొల్యూషన్స్. నెక్స్ట్, మనీ అండ్ బ్యాంకింగ్ వచ్చేసరికి ఫస్ట్లీ ఇది 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తాం. ప్రతి ఒక్క రిఫరెన్స్ బుక్లోనూ మనకు మనీ అండ్ బ్యాంకింగ్ 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తాం. వాట్ ఈస్ ద ఎగ్జిస్టింగ్ బ్యాంకింగ్ సిస్టమ్, వాట్ ఈస్ ద ఎగ్జిస్టింగ్ మానిటరీ పాలసీ. కానీ మనం ఏం చేస్తాము, మానిటరీ పాలసీ ఎలా ఉంది, దానికి తగ్గట్టు బ్యాంకింగ్ సిస్టమ్ ఎలా చేంజ్ అవుతూ ఉంది. సో మీరు ఒక్కసారి ఐ థింక్ రీసెంట్గా మీరు న్యూస్ ఫాలో అవుతున్నట్టయితే మనకి ఆర్బీ అనేది ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించింది, అవునా. రీసెంట్గానే ఆర్బీ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించింది. మీరు ఒకసారి ఎకానమీ స్టూడెంట్గా ఆలోచించండి,
ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తే ఒక మనిషికి హౌ ఇట్ విల్ ఎఫెక్ట్ పాజిటివ్లీ. వెన్ ఆర్బీఐ ఇస్ డిక్రీజింగ్ ద ఇంట్రెస్ట్ రేట్స్, హౌ విల్ ఇట్ ఎఫెక్ట్ ద ఇండివిజువల్ పాజిటివ్లీ? సింపుల్గా పర్సనల్గా. సో ఇప్పుడు మనం చదువుకునే కాన్సెప్ట్నే మనం అప్లై చేసుకోగలరు. సపోజ్ లెట్స్ సే ఆర్బీఐ ఇస్ డిక్రీజింగ్ ద ఇంట్రెస్ట్ రేట్స్. వాట్ వీ లెర్న్ ఇన్ ద క్లాస్ దట్ the interest rates which are decreasing by RBI is nothing but repo rate, right? So our repo rate అనేది ప్లస్ 20 basis points ప్లస్ 30 basis points చూసుకుని బ్యాంక్స్ అనేవి ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి ఇస్తూ ఉంటాయి. సో మోస్ట్ ఆఫ్ అస్ విల్ బి టేకింగ్ ద లోన్స్ కదా. ఇప్పుడు హోమ్ లోన్స్ తీసుకుంటాము, అలాగే కార్ లోన్స్ తీసుకుంటాము, చాలా మంది మనం లోన్స్ అనేవి తీసుకుంటాం. సో లోన్స్ తీసుకున్నప్పుడు సమ్ టైమ్స్ దెర్ ఈస్ ఎ ఛాన్స్ దట్ ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఇస్తారు. అంటే మనం లోన్ తీసుకున్నప్పుడు అడుగుతారు, మీకు ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ కావాలా లేదా ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్ కావాలా? ఒకవేళ మనం ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్ తీసుకున్నట్టయితే ఎప్పుడైతే మనకి ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గుతాయో మనం పే చేయాల్సిన ఈఎంఐ అనేది ఎవ్రీ మంత్ తగ్గిపోతుంది. ఎప్పుడైతే మనం పే చేయాల్సిన ఈఎంఐ తగ్గిపోతుందో మన దగ్గర ఒకవేళ అమౌంట్ ఉంటే, లైక్ లెట్స్ నాకు ఒక 10 lakhs లోన్ ఉంది, నేను ఫ్లోటర్ ఇంట్రెస్ట్ రేట్ మీద తీసుకున్నాను. ఇప్పుడు ఆర్బీఐ అంటే 25 basis points తగ్గించింది. 25 basis points తగ్గిస్తే ఇంట్రెస్ట్ రేట్ తగ్గింది కదా. ఎప్పుడైతే ఇంట్రెస్ట్ రేట్ తగ్గిందో నా ఈఎంఐ ఆటోమేటిక్గా తగ్గుతుంది. ఒక 3000 కాస్త నాకు 2000 పడుతుంది. నా దగ్గర అమౌంట్ ఉంటే నేను ప్రిన్సిపల్ కూడా పే చేసేస్తాను. ప్రిన్సిపల్ కూడా పే చేసినప్పుడు ఏంటి, తక్కువ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే నేను నా అమౌంట్ అనేది ఒక 5000 కాస్త నేను 15,000 సేవ్ చేసుకున్నాను. సో ఈ రకంగా మనం ఎప్పుడైతే ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గుతాయో మన అమౌంట్ అనేది మనం సేవ్ చేసుకోవచ్చు. సో ప్రతి ఒక్క కాన్సెప్ట్ ఎకానమీకి సంబంధించి మనం ఒక కాన్సెప్ట్ డిస్కస్ చేస్తే ఆ కాన్సెప్ట్తో పాటు ఒక ఎగ్జాంపుల్ కూడా డిస్కస్ చేయాలి. ఎందుకంటే ఎప్పుడైతే ఎగ్జామ్లో సబ్స్టాన్షియేషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. Substantiation. What do you mean by substantiation? You need to write the concept and need to explain it by example. Previous group 1 కి ఏమైనా ప్రిపేర్ అయ్యారా? ఓన్లీ గ్రూప్ 2 కి ప్రిపేర్ అయ్యారా? గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యారా? గ్రూప్ 1 రాసారా? రాయలేదా? ఓకే. సపోజ్ ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ ఇస్తే, ఒక క్వశ్చన్ ఇచ్చాను, ఒక 200 words రాయమని, రాయగలరా? 200 words ఒక క్వశ్చన్ రాయమంటాను. ఏంటి, వాట్ ఈజ్ నేషనల్ ఇన్కమ్, వాట్ ఆర్ ద డిఫరెంట్ మెథడాలజీస్ దట్ వి యూజ్ ఇన్ ఆర్డర్ టు క్యాలిక్యులేట్ ద నేషనల్ ఇన్కమ్, బేసిక్ స్టాక్ క్వశ్చన్. ఇది రాయమంటే రాయగలరా? అదే మీరు ఒక వారం పాటు మీరు ప్రాక్టీస్ చేయండి, 5 questions ప్రాక్టీస్ చేయండి. అప్పుడు ఏమవుతుంది, మనకి కాగ్నిటివ్గా మన మెమరీ అనేది డెవలప్ అయిపోతుంది. ఏంటి, కాగ్నిటివ్ మెమరీ డెవలప్ అవుతుంది. అలాగే మీరు 15 questions రాయగలరు. లేదు అంటే ఎప్పటికప్పుడు మనం కానీ ప్రాక్టీస్ చేయకుండా ఉంటే 15 questions అటెంప్ట్ చేయడం అనేది అంత ఈజీ కాదు. ఐ థింక్ రీసెంట్గా టాపర్స్తో కూడా మాట్లాడండి, 3 hours 15 questions రాయడం, దట్ టు విత్ ఎగ్జాక్ట్ రిలవెన్స్ అండ్ ప్రెసిషన్. యూ నీడ్ టు హ్యావ్ ద ప్రాక్టీస్. ఎందుకు అంతలాగా సార్ అంత ఖచ్చితంగా చెప్తున్నారు, మీకు ఎలా తెలుసు అంటే సింపుల్గా దీనికంటే నేను ఎగ్జాంపుల్ ఏం చెప్తాను. సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? గద్వాల్. సపోజ్ బైక్ మీద వచ్చినారు అనుకుందాం. సో ఫస్ట్ టైం జోగులాంబ గద్వాల్ నుంచి హైదరాబాద్ వచ్చినారు. ఎలా వస్తారు సార్? ఫస్ట్ టైం బైక్ ఇచ్చాను సార్ మీకు. ఎలా వస్తారు? మీకు రూట్ తెలియదు, గూగుల్ మ్యాప్స్ ఆన్ చేసుకుని గూగుల్ మ్యాప్స్ పెట్టుకుని వచ్చేస్తారు, రైట్? సో అదే మీకు ఇంకొక 2 times వచ్చారు మీరు, 4th time ఏమవుతుంది? గూగుల్ మ్యాప్స్ ఆన్ చేసుకుంటారా? ఆన్ చేసుకోరు, బైక్ మీద డైరెక్ట్గా వచ్చేస్తారు. అప్పుడు ఫస్ట్ టైం కంటే 4th time తగ్గుతుందా పెరుగుతుందా? టైము తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుంది? మీకు అంటూ ఒక రూట్ మీద నాలెడ్జ్ వచ్చేస్తుంది. సో ఆన్సర్ రైటింగ్ కూడా అంతే. మెయిన్స్లో ఎప్పటికప్పుడు మనం కాగ్నిటివ్ మెమరీ అంటూ డెవలప్ చేసుకుని మన చెయ్యి అనేది కదలాలి. సో ఇది ఎందుకు చెప్తున్నాను, ఏదైనా మనం కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఆ కాన్సెప్ట్ తగ్గట్టు మన ఎగ్జాంపుల్ కూడా రాయగలగాలి. సో దట్ కెన్ బి ఈవెన్ ఇందాక చెప్పిన ఈఎంఐ ఎగ్జాంపుల్ కావచ్చు, ఇప్పుడు చెప్పిన ఆన్సర్ రైటింగ్ ఎగ్జాంపుల్ కావచ్చు. ఎప్పుడైనా సరే ఒక కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామంటే ఎగ్జామ్లో సబ్స్టాన్షియేషన్ షల్ బి దేర్ వితౌట్ ఎనీ డౌట్. సబ్స్టాన్షియేషన్ లేకుండా మనం చేసేది అంటే అది జస్ట్ జర్నలిజం, అంటే రిపోర్టింగ్ చేస్తుంది. జర్నలిజంలో ఏంటి, కౌశిక్ రెడ్డి గారు ఇది అన్నారు అంతే, వాళ్ళేంటి దానికి సబ్స్టాన్షియేషన్ దానికి సంబంధించి ప్రూఫ్లు ఎవరు. అదే మనం యాజ్ ఎన్ ఆఫీసర్ when we write an answer we need to give the substantiation as a proof. Okay, now coming to the next topic. ఇప్పుడు మనీ అండ్ బ్యాంకింగ్ లోనే మనకి రీసెంట్ చాలా డిఫరెంట్, అంటే ది మోస్ట్ డైనమిక్ టాపిక్ ఇన్ ఎకానమీ ఏమైనా ఉంది అంటే మనీ అండ్ బ్యాంకింగే.
ఆర్బీఐ డిఫరెంట్ చేంజెస్ చేస్తూ ఉంటుంది, డిఫరెంట్ యాప్స్ వస్తూ ఉంటాయి, డిజిటల్ బ్యాంకింగ్ పెరిగిపోయింది. సో మ్యాక్సిమం డైనమిక్ నేచర్లో ఉంటుంది. అండ్ రీసెంట్గా మీరు చూస్తే బ్యాంక్స్ ఎందుకు నేను రెపో రేట్ ప్లస్ సమ్ బేసిస్ పాయింట్స్ అని చెప్పాను. ప్రీవియస్గా ఏంటి, బ్యాంక్స్ ఒకటి క్యాలిక్యులేట్ చేసేవాళ్ళు ఎంసీఎల్ఆర్ అని, దానికి ముందేంటి బీపీఎల్ఆర్ అని చెప్పి దాన్ని క్యాలిక్యులేట్ చేసేవాళ్ళు. సో ప్రతి 2 yearsకి అది అప్డేట్ అవుతూనే ఉంటుంది దాని యొక్క ఏంటి స్ట్రక్చర్ అనేది. ఆ స్ట్రక్చర్ని మనం అప్డేట్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు. సో దట్స్ వై ఫర్ ఎకానమీ అట్లీస్ట్, వేరే సబ్జెక్ట్స్ అనేవి మీరు ఫాలో అవ్వండి, ఫాలో అవ్వకపోండి, ఫర్ ఎకానమీ అట్లీస్ట్ ఐ వాంట్ యువర్ నోట్స్. సపోజ్ ఇది నేషనల్ ఇన్కమ్ అనుకుందాం, ఓన్లీ 3/4 మాత్రమే మీరు నోట్స్ రాయండి. నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోండి. సో 3/4 నోట్స్ రాస్తారు. సపోజ్ వాట్ ఈస్ ద బేస్ ఇయర్, దెన్ వాట్ ఆర్ ద మెథడాలజీస్, ఇవి రాస్తారు. నెక్స్ట్ రీసెంట్గా ఒక కమిటీ చేశారు బేస్ ఇయర్ చేంజ్ చేయడానికి. ఆ కమిటీ అప్రూవల్ అయిపోయింది అని అనుకుందాం. అప్రూవల్ అయిపోతే ఇది కరెంట్ అఫైర్స్లో ఇక్కడ రాస్తారు. నెక్స్ట్ మళ్ళీ ఒక 1 year తర్వాత మళ్ళీ బేస్ ఇయర్ సపోజ్ అప్డేట్ చేశారా అనుకుందాం, ఇక్కడ రాస్తారు. సో ఎప్పుడైనా సరే ఎకానమీకి సంబంధించిన నోట్స్ ఏ విధంగా ఉండాలి అంటే 3/4 మాత్రమే మీరు కాన్సెప్ట్ అనేది నోట్స్ రాసుకోవాలి, 1/4 అనేది మీరు కరెంట్ అఫైర్స్ అప్డేట్ చేసుకోవడం మీరు వదులుకోవాలి. సో ఈ విధంగానే మీరు నోట్స్ అనేది, ఒకవేళ మీరు క్లాస్ అటెండ్ అయినప్పుడు క్లాస్ నోట్స్ కూడా ఈ విధంగా మెయింటైన్ చేస్తాను, లేదా మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు కూడా నోట్స్ అనేది ఈ విధంగానే మలుచుకోండి. ఓకే, బికాస్ మోస్ట్ ఆఫ్ ద టాపిక్స్ దే ఆర్ డైనమిక్ ఇన్ నేచర్. నెక్స్ట్ కమ్స్ పబ్లిక్ ఫినాన్స్. ఈ పర్టికులర్ పబ్లిక్ ఫినాన్స్ మాత్రం మనం కంప్లీట్గా ఎకానమిక్ సర్వే, సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ఈ బేసిస్ మీద మనం చదువుతాం. ఇప్పుడు పబ్లిక్ ఫినాన్స్ అంటే ఏంటంటే, సపోజ్ మీకు మనీ అండ్ బ్యాంకింగ్ చూస్తే మానిటరీ పాలసీ. వాట్ ఈస్ మనీ బై మానిటరీ పాలసీ? ఏదైతే ఆర్బీఐ ఒక పాలసీ తీసుకొస్తుందో మనీ కంట్రోల్ చేయడానికి, అది మానిటరీ పాలసీ. నెక్స్ట్ పబ్లిక్ ఫినాన్స్ అంటే వాట్ ఎవర్ పాలసీస్ దట్ ఆర్ మేడ్ బై ద గవర్నమెంట్, దే కమ్ అండర్ ఫిజికల్ పాలసీ విచ్ ఈస్ అండర్ ద పబ్లిక్ ఫినాన్స్. అది ఫిజికల్ పాలసీ కిందకు వస్తుంది. దాంట్లోనే ట్యాక్స్ స్ట్రక్చర్స్ అవుతాయి, దాంట్లోనే స్మాల్ సేవింగ్ స్కీమ్స్ ఉంటాయి, ఇలాంటి డిఫరెంట్ స్కీమ్స్ అన్ని కూడా పబ్లిక్ ఫినాన్స్ లో వస్తాయి. రైట్, ఈ పబ్లిక్ ఫినాన్స్ కి సంబంధించి మనకి ఎక్కడ డేటా దొరుకుతుంది, ఎందుకంటే ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూనే ఉంటుంది. బేసిక్ కాన్సెప్ట్ లైక్ ఇప్పుడు ఎక్సైజ్ డ్యూటీ అంటే ఏంటి, లేదా ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఏంటి, లేదా డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ అంటే ఏంటి, ఇలాంటి బేసిక్ కాన్సెప్ట్స్ మాత్రమే మనం నోట్స్ లో రాస్తాం. మొత్తం మిగతా సబ్జెక్ట్ అంతా కూడా మనం ఎకానమిక్ సర్వే నుంచే చదువుతాం. సో ఇప్పుడు ఎలాగో ఎకానమిక్ సర్వే టాపిక్ వచ్చింది కాబట్టి వాట్ ఆర్ ద రెఫరెన్సెస్ దట్ వి ఫాలో అనేది చెప్తాను. ఫస్ట్ వన్, కీ కాన్సెప్ట్స్ బై శంకర్ గణేష్ అని ఉంటుంది. కీ కాన్సెప్ట్స్ బై శంకర్ గణేష్. దీంట్లో ఏంటి, జస్ట్ బేసిక్స్ ఇస్తాడు, వాట్ ఈస్ నేషనల్ ఇన్కమ్, డెఫినేషన్స్ ఇస్తాడు, మళ్ళీ ఎన్ డెప్త్ ఎవరు వాళ్ళు. సో అది ఏంటి అంటే మీకు ఈజీగా ఒక కాన్సెప్ట్ గురించి తెలుసుకోవడానికి అర్థమవుతుంది. నెక్స్ట్ కమ్స్ వివేక్ సింగ్. వివేక్ సింగ్ అని మన అండర్స్టాండ్ ఫాలో అవుతాం. బికాస్ మీరు వివేక్ సింగ్ లో ఒక మేజర్ థింగ్ ఏంటి అంటే, ఏ టాపిక్ ఇచ్చినా సరే దానికి ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. whenever something is explained with respect to the example, then that topic is much more relevant and you can remember it for a longer time. అది గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఇవి బేసిక్ బుక్స్. ఒకవేళ మీరు ఇంకా రెఫర్ చేస్తాను అంటే నితిన్ సింఘానియాకి సంబంధించి ఎకానమీ బుక్ ఉంటుంది, రీసెంట్ టైమ్స్లో అది ఫేమస్ అయింది, నితిన్ సింఘానియా. ఈ 3 బుక్స్. సో ఎందుకు నేను ఎన్సీఆర్టీ బుక్ చెప్పట్లేదు అంటే, ఎన్సీఆర్టీ సంబంధించి ఎకానమీ డెవలప్మెంట్ ఇన్ ఇండియా అనేది చాలా ఇంకా అప్డేట్ చేయలేదు. అది ఎకానమిక్ డెవలప్మెంట్ ఇండియా 1990s రీసెంట్ అప్డేట్స్ అనేవి చేయలేదు. ఎకానమిక్ సంబంధించి ఎప్పటికప్పుడు మనకి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. సో అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉండాలి అంటే ఈ బుక్స్ అనేవి మీరు ప్రిఫర్ చేయండి. నెక్స్ట్ దీంతో పాటు ఇవన్నీ కూడా బేసిక్ కాన్సెప్ట్స్. యూనియన్ బడ్జెట్, economic survey which is the latest one. Okay, suppose let's say మనకి రీసెంట్ గానే బడ్జెట్ వచ్చింది. లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్ ఉండడం వల్ల బడ్జెట్ ఎకానమిక్ సర్వే రాలేదు. అలానే మనం డిస్కస్ చేయడం మానేస్తామా, ఎకానమిక్ సర్వే చదవడం మానేస్తామా?
లేదు. డోంట్ థింక్ దట్ ఎకానమిక్ సర్వే విల్ నీడ్ టు కమ్ ఎవ్రీ ఇయర్. ఎకానమిక్ సర్వే ఈజ్ నాట్ జస్ట్ ఫర్ 1 year. ఇట్ ఈస్ ఎ సిరీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. మీరు ఎప్పుడైనా సరే ఎకానమిక్ సర్వే చూస్తే లాస్ట్ 10 years సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇస్తారు, విచ్ వీ కాల్ ఇట్ త్రూ కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్. సపోజ్ లాస్ట్ 10 years ఇండియా గ్రోత్ రేట్ ఎలా ఉంది, దట్ వీ కాల్ ఇట్ త్రూ కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్. సో లాస్ట్ 10 years ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి సపోజ్ నెక్స్ట్ ఇయర్ ఎకానమిక్ సర్వే రాలేదు అయినా సరే ఎకానమిక్ సర్వే ఆఫ్ దిస్ ఇయర్ విల్ బి మచ్ మోర్ రెలవెంట్ ఇన్ నేచర్. సో ఎకానమిక్ సర్వే రాలేదు, వచ్చిన తర్వాత చదువుదాం అని చెప్పి వెయిట్ చేయొద్దు. దీనికే ఒక ఎక్స్ట్రా ఎడిషన్ చేస్తారు అంతే తప్ప కొత్తగా కంప్లీట్గా ఓవరాల్ అనేది ఎకానమిక్ సర్వే ఎప్పుడు జరగదు. ఎకానమిక్ సర్వే ఇస్ ద సిరీస్ ఆఫ్ డేటా దట్ ఈస్ ఇంపార్టెంట్ ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ ద ఓవర్ వ్యూ ఆఫ్ ఇండియన్ ఎకానమీ. అది గుర్తుపెట్టుకోండి. ఓకే, నౌ ఇది బేసిక్గా ఇండియన్ ఎకానమీకి సంబంధించి. అలాంగ్ విత్ దీస్ సమ్ ఆఫ్ ద రిపోర్ట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు అస్. ఫస్ట్ థింగ్, ఆర్బిఐస్ ఫినాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ ఎవ్రీ 6 months రిలీజ్ అవుతుంది. ఆర్బిఐ ఫినాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ ఎవ్రీ 6 months ఒకసారి జూలైలో రిలీజ్ అవుతుంది, డిసెంబర్లో రిలీజ్ అవుతుంది. మనకి గ్రూప్ 2 పరంగా ఏంటంటే ఇవి అంత ఇంపార్టెంట్ కాదు, కానీ గ్రూప్ 1 పరంగా ఎందుకు ఇంపార్టెంట్ అంటే హౌ ద ఎకానమీ ఈజ్ యాక్చువల్లీ షిఫ్టింగ్ అనేది ఈ పర్టికులర్ ఫినాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్లో ఆర్బిఐ చెప్తుంది. సో దట్ వీ నీడ్ ఇట్ ఇన్ ఆర్డర్ టు రైట్ ద ఎగ్జాంపుల్స్ ఇన్ ద ఆన్సర్. సబ్స్టాన్షియేషన్ చేయడానికి ఈ రిపోర్ట్స్ అనేవి ఖచ్చితంగా మనకు కావాలి. నెక్స్ట్, ఆర్బిఐ మానిటరీ పాలసీ రిపోర్ట్స్ ఎవ్రీ 2 months ఒక మానిటరీ పాలసీ రిపోర్ట్ అనేది వస్తుంది. ఆర్బిఐ మానిటరీ పాలసీ రిపోర్ట్స్ ఇవంతా బ్యాంకింగ్ సంబంధించి, ఇది బ్యాంకింగ్ సంబంధించి. ఇది ఓవర్ వ్యూ, ఇన్ఫ్లేషన్ ఎలా ఉందనే తెలుస్తుంది, గ్రోత్ రేట్ ఎలా ఉందనే తెలుస్తుంది, ఇస్తుంది. నెక్స్ట్ కమ్స్ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే క్వార్టర్లీ బులెటిన్. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే క్వార్టర్లీ బులెటిన్. మనం ఇందాక పోవర్టీ అండ్ ఎంప్లాయ్మెంట్ అనేది చూసాం కదా, మనకి లేబర్ ఫోర్స్ సర్వే చూస్తేనే మనకి ఎంప్లాయ్మెంట్ ఎంత ఉంది, లైక్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎంత ఉంది, లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఎంత ఉంది, ఆర్ వర్కర్ పాపులేషన్ రేషియో ఎంత ఉంది. సో ఇవన్నీ కూడా మనకి క్వార్టర్లీ బులెటిన్లోనే తెలుస్తాయి. ఇది ఖచ్చితంగా మనం చదువుతూ ఉండాలి. ఓకే, నెక్స్ట్ కమ్స్ నీతి ఆయోగ్స్. ఎస్డిజి ఇండియా ఇండెక్స్ అండ్ మల్టీ డైమెన్షనల్ పోవర్టీ ఇండెక్స్. ఎప్పుడైతే మనకి నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ఎవ్రీ 2 years ఒకసారి జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఎన్ఎఫ్హెచ్ఎస్ 5 వచ్చిందో అప్పుడు నీతి ఆయోగ్ అనేది ఎంపీఐఏ మల్టీ డైమెన్షనల్ పోవర్టీ ఇండెక్స్ అనేది ఇచ్చింది. అలాగే ఎప్పుడైతే కొత్తగా నెక్స్ట్ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే జరుగుతుందో మళ్ళీ ఇంకొక రిపోర్ట్ ఇస్తుంది, ప్రోగ్రెస్ రివ్యూ రిపోర్ట్ అని. ఆ ప్రోగ్రెస్ రివ్యూ రిపోర్ట్ నుంచి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి రిఫ్లెక్ట్ అవుతున్నాయి. సో అది మనం ఖచ్చితంగా చదవాల్సిన డాక్యుమెంట్. సో ఇవి ఇండియన్ ఎకానమీకి సంబంధించి మీరు చదవాల్సిన డాక్యుమెంట్స్. ఓకే, ఇవన్నీ కూడా మనం క్లాస్ రూమ్లో రిఫర్ చేస్తాము. నోట్స్ చెప్పేటప్పుడు ఇవన్నీ రిఫర్ చేసి మీకు నోట్స్ అనేది ఇస్తాం. రైట్, నెక్స్ట్ కమ్స్ ప్లానింగ్ ఇన్ ఇండియా. చాలా మంది ఏంటంటే ప్లానింగ్ కమిషన్ అయిపోయింది కదా, మనకి ప్లానింగ్ అనేది అవసరం అంటారు. నో, ఎందుకు, హౌ ఇట్ వాజ్ ప్రీవియస్లీ అండ్ హౌ ఇట్ ఈస్ నౌ. మీకు తెలుసు ఇదివరకు ప్లానింగ్ కమిషన్ ఉండేది, నా నీతి ఆయోగ్ ఉంది. వాట్ ఇస్ ద డిఫరెన్స్? బేసిక్ డిఫరెన్స్ ఏంటిది మీకు తెలిసిన బేసిక్ డిఫరెన్స్ ప్లానింగ్ కమిషన్కి నీతి ఆయోగ్కి? వెరీ గుడ్. ప్లానింగ్ కమిషన్ కంప్లీట్లీ ఇట్ ఈస్ ఎ సెంట్రలైజ్డ్ ప్లానింగ్, అంటే అక్కడ ప్లాన్ చేసి స్టేట్స్కి ఇచ్చేవాళ్ళు. అదే నీతి ఆయోగ్లు ఏంటంటే చీఫ్ మినిస్టర్స్ వాళ్ళు కూడా దే ఆర్ ద గవర్నింగ్ కౌన్సిల్లో ఉంటారు. దెన్ ఇట్ ఈస్ ఎ డిసెంట్రలైజ్డ్ ప్లానింగ్. సో వాళ్ళ దగ్గర నుంచి ప్లాన్స్ అనేవి నీతి ఆయోగ్ తీసుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఇట్ విల్ బి థింక్ ట్యాంక్ బేసిస్. సో ప్లానింగ్ కమిషన్ ఈజ్ ఎ సెంట్రలైజ్డ్ అథారిటీ, whereas నీతి ఆయోగ్ కాన్సన్ట్రేట్స్ ఆన్ డిసెంట్రలైజ్డ్ ప్లానింగ్. అది బేసిక్ థింగ్ విచ్ ఈస్ వెరీ గుడ్. అండ్ అలాగే కూడా ప్లానింగ్ కమిషన్ అనేది ఫినాన్షియల్ టైస్ అనే ఫినాన్షియల్ ఇన్పుట్స్ అనేవి ఇస్తూ ఉంటుంది, కానీ నీతి ఆయోగ్ ఓన్లీ థింక్ ట్యాంక్. ఎటువంటి ఫినాన్షియల్ రిసోర్సెస్ దాని దగ్గర ఉండవు, కంప్లీట్గా ఫినాన్స్ కమిషన్ మాత్రమే చూస్తుంది. ఇవి బేసిక్ డిఫరెన్సెస్. మనకి నీతి ఆయోగ్ యొక్క ఇన్ఫర్మేషన్ తెలియాలి అంటే వీ నీడ్ టు కంపేర్ విత్ ద హౌ ద ప్లానింగ్ ఎరా వాస్ దేర్. ప్లానింగ్ ఎరాలో ఏమేమి ఇండస్ట్రీస్ వచ్చాయి, ప్లానింగ్ ఎరాలో ఎందుకు ఆ పర్టికులర్ లైసెన్సింగ్ పాలసీ చేశారు. లైసెన్స్ రాజా అనేది మీరు వినే ఉంటారు. ఇందిరాగాంధీ గవర్నమెంట్ అప్పుడు ప్రతి దానికి లైసెన్సెస్ తీసుకున్నారు. ఇప్పుడు అలాంటి లైసెన్స్ రాజులు లేవు.
సో ప్లానింగ్ ఇన్ ఇండియన్ ఎకానమీలో ఖచ్చితంగా మనం ప్లానింగ్ ఎలా చదవాలి. ఇన్ కంపారిజన్ టు దట్ మన నీతి ఆయోగ్ ఎలా, హౌ ఇట్ ఈస్ యాక్చువల్లీ ప్లానింగ్ ఆర్ హౌ ఇట్ ఈస్ యాక్చువల్లీ హెల్పింగ్ ద స్టేట్స్ టు ప్లాన్ అనేది మనం ఖచ్చితంగా చదువుకోవాలి. ఓకే, రైట్. నెక్స్ట్ కమ్స్ తెలంగాణ ఎకానమీ. సో తెలంగాణ ఎకానమీ స్టార్ట్ చేద్దాం. తెలంగాణకు సంబంధించి బుక్స్ చెప్తాను. ఫస్ట్ వన్ ఎన్సిఏఈఆర్ రిపోర్ట్ ఆన్ తెలంగాణ ఇన్ 2010. ఏంటి చాలా కొత్తగా ఉందా రిపోర్ట్? ఎప్పుడైనా విన్నారా? పోనీ శ్రీకృష్ణ కమిటీ అనేది విన్నారా? ఈ శ్రీకృష్ణ కమిటీ రిపోర్టే ఎన్సిఐఆర్ రిపోర్ట్. ఓకే, ఆ 2010 రిపోర్ట్లో కంప్లీట్గా ఎండ్ టు ఎండ్ తెలంగాణ, హౌ తెలంగాణ వాజ్ దేర్, హౌ తెలంగాణ ఎకానమీ పెర్ఫార్మ్డ్ ఇన్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ అని ఎండ్ టు ఎండ్ ప్రతి ఇరిగేషన్ సంబంధించి ఆర్ జిఎస్డిపికి సంబంధించి ప్రతి ఒక్క ఆస్పెక్ట్, ఎడ్యుకేషన్ సంబంధించి, పోవర్టీకి సంబంధించి ప్రతి ఒక్క ఆస్పెక్ట్ ఇన్ డీటెయిల్ ఇచ్చారు. సో మనం ఆ పర్టికులర్ రిపోర్ట్ అనేది బేస్ చేసుకునే ఈ పర్టికులర్ టాపిక్ అనేది చదువుతాం. ఏది? తెలంగాణ తెలంగాణస్ ఎకానమీ ఇన్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్. ఆ పర్టికులర్ టాపిక్ అనేది ఎన్సిఏఆర్ రిపోర్ట్ నుంచే మనం చదువుతాం. నెక్స్ట్ తెలంగాణ ఎకానమీ ఇన్ హైదరాబాద్ స్టేట్. దీనికి ఏం చదవాలి? సార్ ఎకానమీ కంప్లీట్గా డైనమిక్ కదా, తెలుగు ఎకానమీ ఎప్పుడో దించింది, తెలంగాణ ఎకానమీది అది అవసరం సార్ అంటే, హైదరాబాద్ స్టేట్లో తెలంగాణ ఎకానమీ అనేది చేంజ్ అవ్వదు అసలు. సో ఆ టైంలో ఇండస్ట్రియలైజేషన్ ఎలా అయింది అనేది ప్రీవియస్గా ఆల్రెడీ బుక్ ఉంది, ఆ బుక్ అన్న తీసుకోండి, లేదా దానికి సంబంధించి జిరాక్స్ కాపీ ఉంటుంది, ఆ జిరాక్స్ కాపీ తీసిన ఆ పర్టికులర్ టాపిక్ మాత్రం దాంట్లో చదవాలి. ఆ పర్టికులర్ టాపిక్ అండ్ ల్యాండ్ రిసోర్సెస్, ఈ రెండు టాపిక్స్ మాత్రం తెలుగు అకాడమీ బుక్ అనేది మనం ఖచ్చితంగా చదవాలి. నెక్స్ట్ ఇంకేం అవసరం లేదు, సోషియో ఎకానమిక్ అవుట్లుక్ అండ్ బడ్జెట్. సో వన్ థింగ్ విచ్ తెలంగాణ యాక్చువల్లీ డిడ్, అంటే తెలంగాణకు ఒక వరం ఏంటి అంటే, తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ఉన్నంత నీట్గా ఇంక ఏ బుక్ ఉండదు. మీరు చూస్తే ఐ థింక్ ప్రీవియస్గా గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యేటప్పుడు ఒకవేళ చూసుంటే, తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో ఇన్ఫోగ్రాఫిక్స్ ఎలా ఇస్తారు అంటే మనకు చూడగానే అర్థమైపోతుంది. ఓకే, మనకి 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెక్టార్స్ ఉన్నాయి. ఏంటిది? ప్రైమరీ సెక్టర్, ఇండస్ట్రీ సెక్టర్, సర్వీసెస్ సెక్టర్. ఫస్ట్ టైం మనం ఒక్కసారి తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ చూసాము అంటే మనకు క్లియర్గా దాంట్లో తెలిసిపోతుంది, ఓకే సర్వీస్ సెక్టర్ ఈస్ పెర్ఫార్మింగ్ వెల్, ఆ తర్వాత ఇండస్ట్రీ సెక్టర్, తర్వాత అగ్రికల్చర్ సెక్టర్ క్లియర్గా ఉంది. సో అంత నీట్గా మన సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. రైట్, సో సోషియో ఎకనామిక్ అవుట్లుక్ కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. సో ఈ పర్టికులర్ డాక్యుమెంట్స్ కానీ మనం చూస్తే తెలంగాణ ఎకానమీ కంప్లీట్గా మనం కవర్ చేయొచ్చు. ఓకే, నౌ మీరు చూస్తే ఈ తెలంగాణ ఎకానమీలో తెలంగాణ ఎకానమీ ఇన్ హైదరాబాద్ స్టేట్ అండ్ తెలంగాణ ఎకానమీ ఇన్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్, ఈ రెండు మధ్య ఈ టాపిక్ అనేది కంప్లీట్గా సోషియో ఎకనామిక్ అవుట్లుక్ నుంచి చదువుతాను. ఈ రెండు టాపిక్స్కు నేను మీకు ఆల్రెడీ బుక్స్ చెప్పాను. అండ్ ఈ హ్యూమన్ రిసోర్సెస్ కూడా కంప్లీట్గా ఎన్ఎఫ్హెచ్ఎస్ సర్వే దాంట్లో ఎండ్ టు ఎండ్ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఈ ఎన్ఎఫ్హెచ్ఎస్ సర్వే అనేది మీరు చదవాలి. ఓకే, అండ్ ల్యాండ్ రిఫార్మ్స్ ఖచ్చితంగా నేను చెప్పినట్టు తెలుగు అకాడమీ బుక్ది జిరాక్స్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మిగతా సెక్టారల్ వైజ్ కంప్లీట్గా కూడా ఓన్లీ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ డిపెండెంట్గా మనం చదవచ్చు. సెక్టారల్ వైజ్ కంప్లీట్గా సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో అగ్రికల్చర్ సెక్టార్ సంబంధించి హౌ డిఫరెంట్ సబ్ సెక్టార్స్ ఆర్ బిహేవింగ్ అండ్ ఇరిగేషన్ ఏ విధంగా ఉంది అనేది కంప్లీట్గా సోషియో ఎకనామిక్ అవుట్లుక్ నుంచే మనం చదువుతాం. అండ్ దెన్ హౌ సర్వీసెస్ సెక్టర్ హ్యాస్ ఎమర్జ్డ్. ఐటీ ఇండస్ట్రీస్ రీసెంట్గా మీరు చూస్తే ఇవాళ కూడా దాని ఎక్కడది పుప్పలగూడలో ఇంకొక ఐటీ ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పి చెప్తున్నారు. రిపీటెడ్గా ఏదో ఒక చోట ఐటీ హబ్స్ ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పి చెప్తున్నారు. ఎందుకు అంత ఇంపార్టెంట్ ఐటీ హబ్స్ అనేవి, మన ఐటీ ఎక్స్పోర్ట్స్ అనేవి ఎంత ఇంపార్టెంటో మనం చూస్తాం. సో అదంతా కూడా సోషియో ఎకనామిక్ అవుట్లుక్ మనం చదివితే క్లియర్గా తెలుస్తుంది. రైట్, సో ఈ 5 చాప్టర్స్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అది. నెక్స్ట్
నెక్స్ట్ థర్డ్ సెక్షన్ వచ్చేసరికి డెవలప్మెంటల్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్. డెవలప్మెంటల్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ దీన్ని ఎందుకు పెట్టలేదు? గ్రూప్ 2లో మీరు చూస్తే కంప్లీట్గా ఎకానమిక్ పర్స్పెక్టివ్ ఉంటుంది. గ్రూప్ 1లో ఏంటి అంటే డెవలప్మెంటల్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ ఎన్విరాన్మెంటల్ బేసిస్ మీద ఎక్కువ ఉంటుంది. సో వాట్ డూ థింక్, ఎన్విరాన్మెంట్ ఈజ్ ఇంపార్టెంటా, ఎకానమిక్ డెవలప్మెంట్ ఇంపార్టెంటా? ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఇంపార్టెంటా, ఎకానమిక్ డెవలప్మెంట్ ఇంపార్టెంటా? సో హౌ దే నీడ్ టు గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అగ్రిమెంట్స్ ఏం జరిగాయి, సో COP26లో ఏం టైప్ ఆఫ్ అగ్రిమెంట్స్ జరిగాయి, పంచామృత్ ఛాలెంజ్ ఏంటి, ఇవన్నీ కూడా మనం దాంట్లో చదువుకుంటాం. సో కంప్లీట్గా ఎకానమిక్ పర్స్పెక్టివ్లో ఎన్విరాన్మెంటల్ పర్స్పెక్టివ్లో అది ఉంటుంది. నో సో బుక్స్ అవి సిలబస్ ఓరియంటేషన్ అది. నెక్స్ట్ మనం ఇప్పుడు గ్రూప్ 1కి ప్రిపేర్ అవ్వాలి. గ్రూప్ 1 అనేది సపోజ్ లెట్స్ సే ఒక 4 monthsలో వస్తుంది గ్రూప్ 1. సో నౌ హౌ డు వి స్టార్ట్ ద ప్రిపరేషన్? ఫస్ట్ థింగ్, ఇప్పటి వరకు మనం ఏంటి ప్రీవియస్గా గ్రూప్ 2 ప్రిపేర్ అయి ఉండొచ్చు, చాలా గ్యాప్ వచ్చి ఉండొచ్చు. సో హౌ డు వి కిక్ స్టార్ట్ ద ప్రిపరేషన్ అది మనం చూస్తే మీకు కొన్ని టిప్స్ ఇస్తాను. ఫస్ట్ థింగ్ 60-40 రూల్. 60-40 రూల్ ఏంటిది? సపోజ్ మీరు ఆల్రెడీ క్లాసెస్ జాయిన్ అవుతున్నారు కాబట్టి 60% and 40%. 60% అనేది మీకు క్లాస్ రూమ్ ప్రోగ్రామ్, ఎందుకంటే డైలీ 6 hours క్లాసెస్ ఉంటాయి. 40% మీకు రివిజన్ అవ్వాలి. సో సపోజ్ క్లాసెస్ అయిపోయి మీరు ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నారు, ప్రిపేర్ అయ్యేటప్పుడు ఈ 60-40 రూల్ ఎలా యూజ్ అవుతుంది? ఎనీ సబ్జెక్ట్ మీకు నోట్స్ లేకుండా ముందుకు వెళ్ళకూడదు. సో ప్రతి సబ్జెక్ట్ కూడా మీకు నోట్స్ ఉండాలి. సపోజ్ ఫస్ట్ టైం ఇక్కడ ఎకానమీ ఫస్ట్ టైం ప్రిపేర్ అవుతున్నారు, 60% ఆఫ్ ద టైం ఇక్కడ మీరు ఇస్తారు, అండ్ 40% అనేది మీరు రివిజన్ చేస్తారు. ఏది రివిజన్ చేస్తారు? మీరు ఆల్రెడీ కొంత స్ట్రాంగ్ ఉంటుంది ఏదో ఒక సబ్జెక్ట్, సపోజ్ లెట్స్ సే పాలిటీ అనేది రివిజన్ చేస్తారు. ఇక్కడ ఎందుకు 2 సబ్జెక్ట్స్ ఇస్తున్నాం? ఒకటి మొనాటనీ ఉండదు, రెండోది ఏంటిది, ఎప్పుడైతే మనం 2 సబ్జెక్ట్స్ చదువుతామో ఇక్కడేమో నోట్ మేకింగ్ ఉంటుంది, ఇక్కడేమో టెస్ట్ సిరీస్ ఉంటుంది. మనకు ఆల్రెడీ వచ్చిన సబ్జెక్ట్కి సంబంధించి టెస్టులు రాస్తాం, మనకు ఆల్రెడీ ఏదైతే నోట్స్ రాయాలో దానికి సంబంధించి చదువుతాం. ఎప్పుడైతే నోట్ మేకింగ్ అయిపోతుందో ఇది రివిజన్లోకి వచ్చేస్తుంది. సో ఇలా 60-40 రూల్ ఎప్పుడైతే మీరు ఫాలో అవుతారో దెన్ మ్యాక్సిమం సబ్జెక్ట్స్ అన్ని కూడా మీకు కవర్ అవుతాయి, అండ్ దట్టు రివిజన్ కూడా సైమల్టేనియస్గా అవుతుంది. నోటిఫికేషన్ వచ్చేలోపే అట్లీస్ట్ 2 to 3 times మనకి రివిజన్ అవ్వాలి, దట్టు సైమల్టేనియస్గా అవుతుండాలి చదువుతున్నప్పుడు. అది ఫస్ట్ టిప్ దట్ ఐ వాంట్ టు గివ్. సెకండ్, డీటెయిల్డ్ సినాప్సైజ్డ్ నోట్ మేకింగ్. సపోజ్ ఒక పాలసీ ఉంది, నేషనల్ పాలసీ ఆన్ బయోఫ్యూయల్స్ 2018, దానికి సంబంధించి మీరు నోట్స్ చేసుకోవాలి. ఏం చేస్తారు? దానికి సంబంధించి సైలెంట్ ఫీచర్స్ ఉంటాయి కదా, ఆ సైలెంట్ ఫీచర్స్ నోట్స్ ఎలా చేస్తారు? అక్కడేమో ఏంటి బై 2030 5% ఎథనాల్ బ్లెండింగ్ అవ్వాలి, 2035కి 10% ఎథనాల్ బ్లెండింగ్ అవ్వాలని ఇస్తారు. మీరేం చేస్తారు? సేమ్ అదే పాయింట్ నోట్లో రాస్తారు. సో ఆల్రెడీ డాక్యుమెంట్లో ఇచ్చింది మీరు నోట్స్లో కాపీ చేస్తున్నారు. హౌ కమ్ టెక్స్ట్ బుక్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ యువర్ నోట్స్? అలా కాదు, నోట్స్ ఎప్పుడు కూడా మీరు ఇన్ఫోగ్రాఫిక్స్లోనే చేసుకోవాలి. ఇన్ఫోగ్రాఫిక్స్ అంటే ఏంటి? ఒకటి ఫ్లో చార్ట్స్, రెండోది పై డయాగ్రామ్స్. కానీ మీకు మ్యాక్సిమం ఒక 7 ఫీచర్స్ ఉన్నాయని అనుకుందాం, ఆ 7 ఫీచర్స్ కూడా మీరు ఫ్లో చార్ట్స్లో వేసుకోవాలి లేదా పై డయాగ్రామ్స్లో పెట్టుకోవాలి. అంతే తప్ప సేమ్ టు సేమ్ పాయింట్ కానీ మీరు రాస్తే అది నోట్స్ కాదు, మళ్ళీ మీరు టెక్స్ట్ బుక్కే రాస్తున్నట్టు. నో, డోంట్ డూ దట్. ఓకే. అండ్ నేను చెప్పినట్టు ఎకానమీలో 3/4 అనేది మీరు నోట్స్కి పెట్టుకుంటారు, 1/4 అనేది మీరు కరెంట్ అఫైర్స్కి వదిలేస్తారు. 3/4 అనేది నోట్స్కి ఉంటుంది, 1/4 అనేది కరెంట్ అఫైర్స్కి ఉంటుంది. నెక్స్ట్, లింకింగ్ ఆఫ్ కరెంట్ అఫైర్స్. ఇందాక నేను చెప్పాను 3/4 నోట్స్కి ఉంటుంది. ఎప్పుడు కూడా సపోజ్ మానిటరీ పాలసీ గురించి మనం చదువుతున్నాం, లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ, ఆర్బీఐ అనేది లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ, రెపో రేట్ మారుతుంటుంది, దానికి తగ్గట్టు స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ మారుతుంటుంది, ఎంఎస్ఎఫ్ మారుతుంటుంది, మార్జిన్ స్టాండింగ్ ఫెసిలిటీ. అది ఎవ్రీ 2 monthsకి జరుగుతూనే ఉంటుంది, అవునా? ఎవ్రీ 2 monthsకి ఆర్బీఐ రిపోర్ట్ జరుగుతూనే ఉంటుంది. మనం ఎన్నిసార్లు అని చెప్పి వేరే వేరే ఇన్ఫర్మేషన్ ఒకటేమో ఎక్కడ రాస్తాము, ఒకటేమో 100 pages తర్వాత రాస్తాము, ఒకటేమో ఇంకొక బుక్లో రాస్తాము. మనకు ఆ కంటిన్యూటీ ఎలా తెలుస్తుంది? ఎన్ని బేసిస్ పాయింట్స్ రెగ్యులర్గా తగ్గిస్తుంది, వాట్ ఈస్ ద ఏంటి ఎక్స్పాన్షనరీ మానిటరీ పాలసీ తీసుకుంటుందా, లేదా కాంట్రాక్షనరీ మానిటరీ పాలసీ తీసుకుంటుందా, లేదా న్యూట్రల్ స్టాన్స్ తీసుకుంటుందా,
కంటిన్యూస్ గా ఏం తీసుకుంటుంది, ఎందుకు తీసుకుంటుంది, ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా, ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనకు కంటిన్యూటీ ఉండాలి అంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఒకే పేజ్ లో ఉండాలి. ఒకే పేజ్ లో ఉండాలి అంటే ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ కూడా మీరు బేసిక్ కాన్సెప్ట్ రాసుకున్న చోటే ఉంటుంది. అందుకే మీరు ఎప్పుడైనా సరే నోట్స్ స్టార్ట్ చేసేటప్పుడే పైన 3/4 మాత్రమే నోట్స్ రాసుకోవాలి, కింద 1/4 అనేది కరెంట్ అఫైర్స్ అప్డేట్కి ఖచ్చితంగా వదిలేయాలి. ఓకే, నెక్స్ట్ రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్. ఇది మేము కంప్లీట్ గా క్లాస్ రూమ్ లో మీకు టీచింగ్ పేపర్స్ ఇవ్వడానికి అదే వాడతాము, అలాగే మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా అదే వాడతారు. సపోజ్ నేను ఇందాక మీకు చూపెట్టాను, ఇది చూపెట్టాను డిఫరెంట్ అనాలిసిస్. 2022 పేపర్ అలా వచ్చింది, 23 పేపర్ అలా వచ్చింది, 24 ప్రిలిమ్స్ పేపర్ అలా వచ్చింది. సో దీని బేసిస్ మీద మీరు ఏ సబ్జెక్ట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఏ సబ్జెక్ట్కి ఎక్కువ టైం ఇవ్వాలని తెలుస్తుందా. అలాగే ఎకానమీకి సంబంధించి మీకు 7 క్వశ్చన్స్ వచ్చింది అనుకో, ఎకానమిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా. ఈ 7 క్వశ్చన్స్ ఏ టాపిక్ మీద ఎక్కువ ఉన్నాయో చూస్తే 4 క్వశ్చన్స్ బ్యాంకింగ్ నుంచే ఉంటాయి. ప్రతి దగ్గర కూడా మాక్సిమం 60% ఆఫ్ ద క్వశ్చన్స్ మనీ అండ్ బ్యాంకింగ్ నుంచే ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేయాలి, మనం మనీ అండ్ బ్యాంకింగ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలా. నేషనల్ ఇన్కమ్ నుంచి ఒక క్వశ్చన్ ఉంటుంది, అలానే నేషనల్ ఇన్కమ్ టచ్ చేయకుండా వెళ్ళిపోతామా, వెళ్ళం. నేషనల్ ఇన్కమ్ టచ్ చేస్తాము, కానీ మనీ అండ్ బ్యాంకింగ్ డీపర్ గా టచ్ చేస్తాం. దీన్ని ఏమంటారు అంటే ఆకిష్ అండ్ జాక్వర్. ఏవైతే టాపిక్స్ మీకు 1 or 2 క్వశ్చన్స్ వస్తున్నాయో, లేదా అసలు రీసెంట్ గా క్వశ్చన్ అడగలేదో, ఆ కాన్సెప్ట్ మీరు చదవాలి, ఆ కాన్సెప్ట్ మీకు తెలిసి ఉండాలి. అదేంటిది, ఓవర్ వ్యూ మాత్రమే చదువుతారు. ఓవర్ వ్యూ చదివినప్పుడు ఏంటంటే అది హాకిష్, ఒక ఈగల్ లాగా చూస్తారు. అదే బ్యాంకింగ్ ఉంది, ప్రతి మూల నుంచి కాన్సెప్ట్ అనేది ఖచ్చితంగా అడుగుతారు. అదేంటి, జాగల్స్ వ్యూ, ఎవ్రీ టాపిక్ ఇన్ డీటెయిల్ చదివి నోట్స్ చేసుకోవాలి. సో ఇది నేను ఎలాగా డిఫరెన్షియేట్ చేసుకుంటాను అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బేసిస్ మీదే డిఫరెన్షియేట్ చేసుకుంటాను. ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ లైక్ ఏ బైబుల్ టు అస్. ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బేసిస్ మీద మనకి ఏ టాపిక్ మీద ఇన్ డెప్త్ వెళ్ళాలి, ఏ టాపిక్ మీద ఓవర్వ్యూ చదవాలి, దాని బేసిస్ మీద ఏంటి మనకి టైం మేనేజ్మెంట్ బాగా అవుతుంది. లేదంటే ఒక సముద్రం, ఎకానమీ ఒక సముద్రం, ప్రతి ఒక్కటి కూడా మొత్తం ఎంటర్టైన్ మనం చదవలేం. ఏ టాపిక్స్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలని మనం తెలుసుకోవాలి అంటే ఈ రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్ ఇస్ ద బెస్ట్ టెక్నిక్ దట్ వీ కెన్ యూస్. ఓకే, అన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ టాపిక్ వైజ్ కింద మేము మీకు ఇస్తున్నాం, పీవైక్యూ బుక్ ఇస్తున్నాం. ఆ పీవైక్యూ బుక్ చూస్తాము, పీవైక్యూ బుక్ బేసిస్ మీద మనం ప్రిపేర్ అవుతాం. ఓకే, నెక్స్ట్ ఇంక్రిమెంటల్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్. ఇది మీకు మెయిన్ గ్రూప్ 2కి ఇది వరకు ప్రిపేర్ అయిన వాళ్ళకి ఇది ఖచ్చితంగా అవసరం. సపోజ్ మనీ అండ్ బ్యాంకింగే ఉంది, ప్రిలిమ్స్ లో ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి అని అనుకున్నాం. ప్రిలిమ్స్ ఎక్కువ క్వశ్చన్ అయినా ఫస్ట్ మనం ప్రిలిమ్స్ బేసిస్ మీద గ్రూప్ 2 చదివినట్టు కంప్లీట్గా ఎంటర్టైన్ చదువుతాం. ఆ తర్వాత ఏం చేస్తాము, మళ్ళీ మెయిన్స్ పర్స్పెక్టివ్ ఎంటర్టైన్ చదువుతాం, అంతేనా. లేదు, ఎప్పుడైనా ఒక కాన్సెప్ట్ చదువుతున్నాము, ఆ కాన్సెప్ట్ గురించి నోట్స్ చేస్తున్నాము అంటే అది ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో ఏ టాపిక్స్ యాడ్ చేస్తాం. నెక్స్ట్ అదే రీతిలో మెయిన్స్ పర్స్పెక్టివ్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, మెయిన్స్ పర్స్పెక్టివ్లో ఏ టాపిక్స్ రాస్తాం. సో రెండింటికి సంబంధించి నోట్స్ అనేవి ఇంటిగ్రేటెడ్గా ప్రిలిమ్స్కి చదవాలి, మెయిన్స్కి చదవాలి, రెండింటికి సంబంధించి నోట్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అది ఇంక్రిమెంటల్ ఏంటిది, సపోజ్ మనకి కొన్ని లింక్ ఉంటాయి. హిస్టరీ చదివితే తప్ప సొసైటీ అర్థం కాదు, పాలిటీ చదివితే తప్ప సొసైటీ అర్థం కాదు. సో ఏదైనా ఒక టాపిక్కి ఇంకొక టాపిక్కి లింక్ ఉన్నప్పుడు ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్ మనం కవర్ చేస్తాం. లైక్ ఫిజికల్ పాలసీలో బేసిక్ ట్యాక్సేషన్ గురించి చదువుతాం, ట్యాక్సేషన్ గురించి చదివిన తర్వాత రీసెంట్ ట్యాక్స్ అమెండ్మెంట్స్ ఏమున్నాయి అది మనం చదువుతాం. సో దానిదే ఇంక్రిమెంటల్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ అండి. ఎప్పుడు కూడా మనం ప్రిలిమ్స్కి మెయిన్స్కి కలిపి చదవాలి. డు నాట్ రీడ్ ప్రిలిమ్స్ సెపరేట్లీ అండ్ దెన్ మెయిన్స్ వచ్చినప్పుడు చూసుకుందామంటే ఆ టైంకి నోట్స్ కూడా కాదు. అప్పుడు ఏంటంటే 3 months అని మీకు అస్సలు సరిపోదు కూడా. మ్యాక్సిమం మీరు అడగండి, 50 marks, చాలా మంది 40 marks 50 marks వీళ్ళందరూ కూడా నోట్స్ చేసుకొని వాళ్ళు మాత్రమే అన్నారు. సో ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఆన్ ద నోట్స్. ఓకే, నెక్స్ట్ ఆ తర్వాత రైటింగ్ ప్రాక్టీస్. ఇందాకే చెప్పాను రైటింగ్ ప్రాక్టీస్, హౌ కాగ్నిటివ్ మెమరీ ఎలా డెవలప్ అవుతుంది అని. ఇప్పుడు మనం ఎకానమీలో ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలా వచ్చాయనే చూద్దాం. సో రీసెంట్ గా మనకి యూనియన్ బడ్జెట్ ఆఫ్ 2024-25 సంబంధించి క్వశ్చన్ వచ్చింది. సో యూనియన్ బడ్జెట్ సంబంధించి మనం ఈ పర్టికులర్ ఆస్పెక్ట్స్ అనేవి ఎక్కడ తెలుస్తాయి మనకి, ఎకానమిక్ సర్వే చదివితే లేదా బడ్జెట్ చదివితేనే తెలుస్తాయి. మనకి బడ్జెట్ డాక్యుమెంట్స్ అనేవి
చాలాసార్లు మనం ఏం మిస్ చేస్తామో ఒకసారి మీకు క్లియర్గా చెప్తాను. చాలాసార్లు మనకి మ్యాక్సిమం ఎగ్జామ్లో ఏం అడుగుతారు అంటే జెండర్ బడ్జెట్ ఉందా, చైల్డ్ బడ్జెట్ ఉందా, ఈ బడ్జెట్ అవుట్కమ్ బేస్డ్ బడ్జెట్. మనకి మ్యాక్సిమం ఏంటి అంటే బడ్జెట్ చదివేటప్పుడు బడ్జెట్ డాక్యుమెంట్లో ఈ అవుట్కమ్ బేస్డ్ బడ్జెట్ గురించి ఎవరు ఎప్పుడు కూడా బడ్జెట్ వెబ్సైట్లోనే మనకు ఒక స్పెసిఫిక్ డాక్యుమెంట్ ఉంటుంది, అవుట్కమ్ ఫ్రేమ్వర్క్ అని. అది మీకు తెలంగాణకు సంబంధించి అవుట్కమ్ బడ్జెట్ అని క్లియర్గా ఇచ్చేస్తారు. స్పెసిఫిక్గా జెండర్ బడ్జెట్ అని క్లియర్గా ఇస్తారు, చైల్డ్ బడ్జెట్ అని క్లియర్. ఆ పర్టికులర్ బడ్జెట్ ఏంటి అంటే సపోజ్ జెండర్ బడ్జెట్ అంటే వేరే ఏది కాదు, ఏదైతే అలొకేషన్ 100 crores ఇస్తున్నారో ఆ 100 crores ఉమెన్ డెవలప్మెంట్కి ఎంత ఇస్తున్నారు అది జెండర్ బడ్జెట్ కింద తీసి పక్కన పెడతారు. ఏదైతే 100 crores ఇస్తున్నారో అది చైల్డ్ న్యూట్రిషన్కి ఎంత ఇస్తున్నారో అది తీసి చైల్డ్ బడ్జెట్ కింద సెపరేట్గా పెడతారు. మనకేంటి అంటే ఆల్రెడీ గవర్నమెంటే స్పెసిఫిక్గా ఒక డాక్యుమెంట్ ప్రొవైడ్ చేసేస్తుంది, ప్రతి మినిస్ట్రీలో ఎంతంత బడ్జెట్ అనేది జెండర్ బడ్జెట్ కింద ఇస్తున్నాము, ప్రతి మినిస్ట్రీలో ఎంతంత బడ్జెట్ అనేది చైల్డ్ బడ్జెట్ కింద ఇస్తున్నాము. ఆ పర్టికులర్ డాక్యుమెంట్ అనేది మనం క్లియర్గా బడ్జెట్ చదివేటప్పుడు సెపరేట్గా డిస్కస్ చేస్తాం. ఆ డాక్యుమెంట్ చదివినప్పుడే మనం క్వశ్చన్స్ అనేవి ఆన్సర్ చేయగలం. సో అందుకే ఈ పర్టికులర్ క్వశ్చన్ పెట్టండి. పర్టికులర్ చాలాసార్లు ఏంటి అంటే యూనియన్ బడ్జెట్కి సంబంధించి స్కీమ్స్ చదువుతాము, లేదా రెవెన్యూ డెఫిసిట్ ఎంత ఉంది, ఎకానమీ ఫిజికల్ డెఫిసిట్ ఎంత ఉంది, ఇవే చదువుతాం. అంతే తప్ప జెండర్ బడ్జెట్ ఇచ్చారా, జెండర్ బడ్జెట్లో ఎంత అలొకేషన్ ఇచ్చారు, ఇవి చదవం. దీనికి సంబంధించి మనం క్లాసెస్లో డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ ఒక ఒపీనియన్ ఏంటి అంటే గ్రూప్ 2లోను గ్రూప్ 3లోను గ్రూప్ 4లోనే డేటా ఎక్కువ అడుగుతారు, గ్రూప్ 1లోను యూపీఎస్సీలోను డేటా అడగరు, అనాలిసిస్ ఇంపార్టెంట్ అని చెప్పి ఒక ఒపీనియన్ ఉంది. లేదు, అలా కాదు. గ్రూప్ 1 ఏంటి అంటే సింపుల్ యూపీఎస్సీ అనలైటికల్ 80% అనలైటికల్ ఉంటుంది, 20% ఫ్యాక్చువల్ ఉంటుంది. గ్రూప్ 1 ఫ్యాక్చువల్ ప్లస్ లెందీ. అందుకే గ్రూప్ 1 చాలా కష్టం. మీరు చూస్తే 2022 పేపర్ అసలు అటెంప్ట్ చేయడానికి కూడా టైం సరిపోలేదు. అదే అనలైటికల్ పేపర్ అనుకోండి అటెంప్ట్ చేసేయచ్చు, ఎందుకంటే మనం కొన్ని డిడక్షన్స్ చేయొచ్చు. కానీ ఫ్యాక్చువల్ పేపర్ మనకి ఆన్సర్ ఖచ్చితంగా తెలియాలి, కానీ లెందీ పేపర్ చదవడానికి టైం. సో ఈ పర్టికులర్ వల్ల గ్రూప్ 1 అనేది చాలా ఎక్కువ టఫ్నెస్ అనేది పెరిగిపోయింది. ఇది 70-30 ఉంటుంది. అదే గ్రూప్ 2లో ఏంటి అంటే 60-40 ఉంటుంది. సో అందుకే గ్రూప్ అనేది ఎక్కువ డిఫికల్ట్. ఎందుకు అంటే దాంట్లో అనాలిసిస్ ఉంటుంది, అలాగే ఫ్యాక్చువల్ బేసిస్ మీద లెంతీ క్వశ్చన్స్ ఇస్తాడు. సో బేసిక్ ఈ క్వశ్చన్ అదే మనకి కంప్లీట్గా ఎంత పర్సంటేజ్ అనేది అడిగాడు, ఆ పర్సంటేజ్ ఖచ్చితంగా తెలిస్తేనే ఆన్సర్ రాయగలం. అలా యూపీఎస్సీలో ఏంటిది, యూపీఎస్సీలో అలా అడగడం మనల్ని, యూపీఎస్సీలో ట్రెండ్ ఎలా ఉంది అనేది అడుగుతాడు. లాస్ట్ 10 yearsలో ఫిజికల్ డెఫిసిట్ ట్రెండ్ ఎలా ఉంది, లాస్ట్ 10 yearsలో ఫిషరీస్ సెక్టర్ అనేది ట్రెండ్ ఎలా ఉంది, ట్రెండ్ అడుగుతాడు. ఇక్కడ మనకేంటి ట్రెండ్ అడగడు, పర్టికులర్ డేటా అడుగుతాడు. సో దట్స్ వై ఎకానమీలో డేటా కూడా అంతే ఇంపార్టెంట్. చాలాసార్లు అంటే మనం డేటాని నెగ్లెక్ట్ చేస్తాం. ఫ్యాక్ట్స్ ప్లస్ అనాలిసిస్ ఈజ్ ఈక్వల్ టు యువర్ మెయిన్స్ ఆన్సర్ అండ్ ప్రిలిమ్స్. అదే ఫ్యాక్ట్స్ లేకుండా అనాలిసిస్ రాస్తే ఒక స్టోరీ రాసినట్టు. ఓకేనా, అది గుర్తుపెట్టుకో. ఇందాక ప్లానింగ్ గురించి చెప్పే కదా, ప్లానింగ్ సంబంధించి కూడా మనకి ప్రిలిమ్స్ క్వశ్చన్స్ అని వస్తాయి. నౌ వెన్ ఇట్ కమ్స్ టు ద మెయిన్స్ క్వశ్చన్, మీకు ఇక్కడ 2 క్వశ్చన్స్ వచ్చినాయి. 2024 క్వశ్చన్ పేపర్ తీసుకున్నాం. హౌ ఫార్ ఇండియా హ్యాస్ అచీవ్డ్ ద పాలసీ టార్గెట్ ఆఫ్ డబ్లింగ్ ద ఫార్మర్స్ ఇన్కమ్ బై 2022 ఎగ్జామ్. జనరల్గా ఏంటి ఫార్మర్స్ ఇన్కమ్ అనేది రెండింతలు చేస్తామని చెప్పారు. దే వాంటెడ్ టు డబుల్ ద ఫార్మర్స్ ఇన్కమ్. అశోక్ దాల్వై కమిటీ వేశారు. అశోక్ దాల్వై కమిటీ వేసినప్పుడు ఖచ్చితంగా మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది పెంచారు. మినిమం సపోర్ట్ ప్రైస్ పెంచడం 1.5% అంటే 150% పెరిగింది. వాళ్ళ ఇన్కమ్ అనేది డబుల్ అవ్వలేదు, 150% అనేది పెరిగింది. కానీ ఇక్కడ మనం ఎగ్జామిన్ చేయాల్సిందంటే వెన్ ఇట్ కమ్స్ టు ఎగ్జామిన్ దాన్ని ప్రోస్ రాస్తాము, అంటే పాజిటివ్స్ రాస్తాము, నెగిటివ్స్ కూడా రాస్తాం. పాజిటివ్స్ ఏంటి, అగ్రికల్చర్ ఫార్మర్స్ యొక్క ఇన్కమ్ పెరిగింది, విచ్ ఈస్ ఎ వెరీ పాజిటివ్ థింగ్. కానీ ఏం చేసాము, ఫార్మర్స్ ఇన్కమ్ అనేది మనం పెంచాము, మార్కెట్ పెరగలేదు. మార్కెట్ డిడ్ నాట్ ఇంక్రీజ్ ద ఫార్మర్స్ ఇన్కమ్, ఇట్ ఈస్ ద గవర్నమెంట్ త్రూ ద మినిమం సపోర్ట్ ప్రైస్ హ్యాస్ ఇంక్రీజ్డ్ ద ఫార్మర్స్ ఇన్కమ్. ఫార్మర్స్ ఏం చేస్తున్నారు, మార్కెట్లోకి వెళ్లకుండా నాకు 150% వస్తే చాలు అని చెప్పి ఇక్కడికి వచ్చేస్తున్నారు. సో ఇట్ ఈస్ ద బేసిక్ నెగిటివ్ థింగ్ విచ్ వీ నీడ్ టు అనలైజ్ అండ్ రైట్. మనకి అనాలిసిస్ అనేది
డాక్యుమెంట్లో ఉండదు. డాక్యుమెంట్లో ఏముంటుంది, మినిమం సపోర్ట్ ప్రైస్ వాజ్ ఇంక్రీజ్డ్ బై 150% ఇన్ ఆర్డర్ టు ఇంక్రీజ్ ద ఫార్మర్స్ ఇన్కమ్ బేస్డ్ ఆన్ అశోక్ దాల్వే కమిటీ రికమెండేషన్స్. కానీ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటిది, మినిమం సపోర్ట్ ప్రైస్ ఇంక్రీజ్ చేశారు, గవర్నమెంట్ ఇచ్చే అమౌంట్ అనేది ఇంక్రీజ్ చేశారు, కానీ గవర్నమెంట్ ఇస్తుంది అమౌంట్, ఇట్ ఈస్ నాట్ ద మార్కెట్. వెన్ ఎవర్ డిమాండ్ అండ్ సప్లై వాజ్ నాట్ క్రియేటెడ్ ఫర్ ద అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్, దెన్ గవర్నమెంట్ యొక్క సపోర్ట్ ఎప్పుడో ఉండాల్సి ఉంటుంది. దెన్ ద ఫార్మర్స్ ఇన్కమ్ ఈవెన్ వెన్ ఇట్ ఈస్ ఇంక్రీజ్ ఇట్ ఈస్ నాట్ సస్టైనబుల్ ఇన్ నేచర్. అది మనం అనలైజ్ చేసి రాస్తాం. సో ఇక్కడ మీకు ఏంటి, ఫస్ట్ కమిటీ గురించి తెలియాలి, విచ్ ఇస్ ఇన్ అశోక్ దాల్వే కమిటీ. అంతకంటే ముందు కూడా 2004లో నేషనల్ కమిషన్ ఫర్ ఫార్మర్స్ బై ఎంఎస్ స్వామినాథన్ గారు ఇచ్చారు కంప్లీట్ రికమెండేషన్స్, ఎంఎస్ స్వామినాథన్ గారి కమిటీ. సో అది కూడా మనకు కన్సిడర్, దాంట్లో కూడా డబ్లింగ్ ఆఫ్ ద ఫార్మర్స్ ఇన్కమ్ అనేది ఇచ్చారు, కానీ అశోక్ దాల్వే కమిటీ అనేది మేజర్. సో ఈ రెండింటి వల్ల ఏంటి అంటే మనకు ఒకటి ఫస్ట్ కమిటీ తెలియాలి, కమిటీ యొక్క రికమెండేషన్స్ తెలియాలి, దెన్ ఆ రికమెండేషన్స్ బేసిస్ మీద గవర్నమెంట్ ఏం మెజర్స్ తీసుకుందని తెలియాలి. దెన్ గవర్నమెంట్ మెజర్స్ తీసుకుంది, చాలాసార్లు ఏంటి అంటే ఒక ఆస్పెక్ట్ హైలైట్ చేస్తారు న్యూస్లో, అదే చూపిస్తారు, మనం ఏంటి అది నమ్మేస్తాం. కానీ ఇక్కడ ఇంకొక కాయిన్కి ఇంకొక సైడ్ కూడా ఉంటుంది, అందుకే ఎగ్జామిన్ అని ఇచ్చినప్పుడు మనం అనాలిసిస్ కూడా చేయాలి. సో ఇక్కడ మనకి ఇందాక నేను ఆల్రెడీ ఎకానమీలో ఒక్కొక్క కాన్సెప్ట్ సంబంధించి డెఫినేషన్ రాసుకోవాలి, టైప్స్ రాసుకోవాలి, ఫీచర్స్ రాసుకోవాలి, ఛాలెంజెస్ రాసుకోవాలి, పాలసీస్ రాసుకోవాలని చెప్పాను కదా, అది ఇక్కడ యూజ్ అవుతుంది మెయిన్స్లో. మనకి ఫ్యాక్ట్స్ తెలియాలి, ఫ్యాక్ట్స్ సంబంధించి ఏ రకంగా అనాలిసిస్ చేయాలి, ఈ అనాలిసిస్ కానీ చేయకుండా రాసామా ఆన్సర్ అనేది కంప్లీట్లీ మనం వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్ రాస్తున్నట్టే, దానికి మార్క్స్ అనేవి ఎక్కువ పడవు. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. చాలాసార్లు మనం ఏంటి లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ ఇందాక మనం డిస్కస్ చేసాం. రీసెంట్గా ఆర్బీఐ అనేది రెపో రేట్ తగ్గించింది, దానివల్ల మన ఈఎంఐలు ఎలా తగ్గుతాయి, కంప్లీట్గా హోమ్ లోన్ ఎలాగా మనం తగ్గించేసుకోవచ్చు కంప్లీట్గా, అది మనం ఇందాక డిస్కస్ చేసాం. ఆ అనాలిసిస్ అనేది మనం ఇక్కడ రాయగలగాలి. లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ అంటే ఆర్బీఐ తగ్గించే ఇంట్రెస్ట్ రేట్లు, మీకు ఏంటి క్రక్స్ చెప్పాలి అంటే ఆ లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ ఎలా తగ్గిస్తుందని అడిగారు. ఎలా తగ్గిస్తుందని అడిగారంటే మనం ఈ కాన్సెప్ట్ అనేది ఇందాక డిస్కస్ చేసాం కదా, ఈఎంఐస్ ఎలా కంట్రోల్ అవుతున్నాయి, ఇన్ఫ్లేషన్ ఎలా కంట్రోల్ అవుతుంది, ఇది ఒక్కొక్క కాన్సెప్ట్ సంబంధించి మన అనాలిసిస్ తెలిస్తేనే రాయగలం. సో ప్రిలిమ్స్ వరకు మీకు ఫ్యాక్ట్స్ మాత్రమే ఉపయోగపడతాయి, మెయిన్స్కి వచ్చేసరికి ఆ ఫ్యాక్ట్స్ని అనలైజ్ చేసి రాయగలగాలి. దట్ టు ఇన్ ఎకానమీ యూనిట్ టు లింక్ విత్ వన్ కాన్సెప్ట్ విత్ అదర్. ఇక్కడ ఏంటి బ్యాంకింగ్, కానీ ఈ బ్యాంకింగ్లో మనం ఇన్ఫ్లేషన్ ఇంక్లూడ్ చేయాలి, ఎక్స్టర్నల్ సెక్టార్ ఇంక్లూడ్ చేయాలి, పబ్లిక్ ఫినాన్స్ ఇంక్లూడ్ చేయాలి, ప్రతి ఒక్క కాన్సెప్ట్ ఇంక్లూడ్ చేసి మ్యాక్రో ఎకానమిక్ ఇండికేటర్స్ ఎలా ఇంపాక్ట్ అవుతున్నాయి అనేది ఖచ్చితంగా అనలైజ్ చేసి రాయగలగాలి. సో నీకు ఇక్కడ క్లియర్గా నేను చెప్పాల్సింది ఏంటి అంటే ప్రిలిమ్స్లో మీకు ఫ్యాక్ట్స్ అనేవి కొంతవరకు ఉపయోగపడుతుంది, మెయిన్స్ మాత్రం ఎవ్రీ ఫ్యాక్ట్ షుడ్ బి అనలైజ్డ్ అండ్ షుడ్ బి రిటర్న్ విత్ సబ్స్టాన్షియేషన్. ఎకానమీలో అది బేసిక్ క్రైటీరియా, అలా రాయకుండా ఉంటే మన ఎకానమీ అనేది మ్యాక్సిమం స్కోర్ చేయలేం. సో రీసెంట్ టైమ్స్ ఏంటంటే 2024లో ఎకానమీ బాగా స్కోరింగ్ పేపర్ అయింది. ఎందుకు స్కోరింగ్ పేపర్ అయింది, 2024 ఎగ్జామినేషన్ ఏం చేశారంటే ప్రెజెంటేషన్కి చాలా ఎక్కువ వాల్యూ ఇచ్చారు. ఎకానమీ ఇస్ ద పేపర్ వేర్ యూ కెన్ ప్రెజెంట్ ఇట్ వెరీ నీట్లీ. మనం ఫ్లో చార్ట్స్లో కావచ్చు, ప్రతి దాంట్లో కావచ్చు, ప్రెజెంటేషన్ చాలా నీట్గా చేయొచ్చు. సో ఎకానమీ అనేది మీకు స్కోరింగ్ పేపర్, బట్ ఫర్ స్కోరింగ్ యూ నీడ్ టు నో ద ఫ్యాక్ట్స్ అండ్ యూ నీడ్ టు అనలైజ్ ద ఫ్యాక్ట్స్ దట్ ఆర్ దేర్ విత్ యూ. మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఏంటి, 2022-23లో 6.5% గ్రోత్ రేటు, 23-24లో 7.8% గ్రోత్ రేటు, 2019-20లో ఏమో 2.3% గ్రోత్ రేటు. మీకు ఇక్కడ అనాలిసిస్ ఏంటి, 2019-20లో కోవిడ్ వచ్చింది, కోవిడ్ రావడం వల్ల కంప్లీట్ సెక్టార్స్ అన్ని ఎఫెక్ట్ అయినాయి, మనకి రీజన్స్ తెలియాలి, డేటా మన ముందే ఉంటుంది, దాని యొక్క రీజన్స్ వెతుక్కుని ఆ రీజన్స్ అనేవి మన అనాలిసిస్ కింద రాస్తాం. ఇది కంప్లీట్గా ఎకానమీ గురించి. ఎకానమీ సిలబస్ ఎలా ఉంటుంది, ఎకానమీ రెఫరెన్స్ బుక్స్ ఏముంటాయి, ఎకానమీకి సంబంధించి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఎకానమీకి సంబంధించి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, మనం ఆన్సర్స్ ఎలా రాయాలి అని. సో ఇది బేసిక్గా కంప్లీట్గా ఎకానమీ గురించి. అండ్ క్లాసెస్ ఎలా నడుస్తాయి, మీకు క్లాసెస్ ఎలా నడుస్తాయి అంటే ఒక కాన్సెప్ట్ ఇప్పుడు చెప్పాను, నేషనల్ ఇన్కమ్ అనే కాన్సెప్ట్ చెప్పాను. నేను ఏదైతే మీకు నేషనల్ ఇన్కమ్ యొక్క డెఫినేషన్, టైప్స్, నెక్స్ట్ పాలసీస్ ఏమున్నాయి, ఛాలెంజెస్ ఏమున్నాయి, ఇదంతా ఉంది కదా, ఇదంతా కూడా క్లాస్ రూమ్లో టీచింగ్ పేపర్ రూపంలో ఇస్తాను. అండ్ నేను ఇచ్చేటప్పుడు కూడా ఈ ఎన్సిఏఆర్ రిపోర్ట్ కావచ్చు, ఆర్బీఎస్ ఫినాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేసే మీకు నోట్స్ అనేది ఉంటుంది. సో ఇదంతా కూడా స్పెసిఫిక్గా మీరు చదవాల్సిన అవసరం లేదు, నేను దీనికి సంబంధించి కంప్లీట్గా నోట్స్ ఇస్తాను. రైట్, నౌ దిస్ క్లాసెస్ స్టార్ట్స్ ఫ్రమ్
21 ఏప్రిల్. జనరల్ క్లాసెస్ అనేవి 1 నుంచి స్టార్ట్ అవుతాయి. 21 ఏప్రిల్ నుంచి అడ్మిషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఓరియంటేషన్ సెషన్స్ ఎవ్రీడే కూడా ఎకానమీకి సంబంధించి ఇవ్వాలైంది. రేపు పాలిటీ రోహిత్ గారిది ఉంది, అలాగే నాగశ్రీధర్ గారిది హిస్టరీ ఉంది. ప్రతి ఒక్క సబ్జెక్ట్ కూడా సిలబస్ అనాలిసిస్ ఉంటుంది అండ్ బుక్స్ ఏం చదవాలి, నెక్స్ట్ ఏ విధంగా ఆ పర్టికులర్ సబ్జెక్ట్ అనేది చదవగలగాలని క్లియర్గా చెప్తారు. రైట్. అండ్ ఎకానమీకి సంబంధించి మీకు ఎన్ని క్లాసెస్ ఉంటాయి? 120 hours ఆఫ్ ఉంటాయి, అంటే 60 క్లాసెస్ ఉంటాయి మీకు ఎకానమీకి సంబంధించి. 3 మాడ్యూల్స్ ఉంటాయి కంప్లీట్గా. ఫస్ట్ మాడ్యూల్ వచ్చేసరికి మీకు నేషనల్ ఇన్కమ్, పోవర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్, బ్యాంకింగ్ అవుతుంది. సెకండ్ మాడ్యూల్ వచ్చేసరికి ఎక్స్టర్నల్ సెక్టార్ ప్లస్ పబ్లిక్ ఫినాన్స్, ఎక్స్టర్నల్ సెక్టార్ అవుతుంది అండ్ ప్లానింగ్ అవుతుంది. థర్డ్ మాడ్యూల్ వచ్చేసరికి కంప్లీట్గా తెలంగాణ పార్ట్ అవుతుంది. సో ఇలా 3 మాడ్యూల్స్లో కంప్లీట్ సిలబస్ అనేది విత్ రెస్పెక్ట్ టు కరెంట్ అఫైర్స్తో కూడా కలిపి నేను కవర్ చేస్తాను. రైట్. దీస్ ఆర్ ఆర్ మాస్టర్స్. మా ఎక్స్పీరియన్స్ ఉన్న నాగశ్రీధర్ గారు కానీ, రోహిత్ గారు కానీ, వెంకట్ సార్ కానీ, వీళ్ళు కూడా మన మాస్టర్స్ కింద ఉన్నారు. వీళ్ళు క్లాసెస్ అనేవి చెప్తారు. మీకు ఇంకొక ఆస్పెక్ట్ చెప్పాల్సింది ఏంటి అంటే, సివిక్ సెంటర్ ఐఏఎస్లో ప్రతి టెస్ట్ కావచ్చు, ప్రతి క్లాస్ కావచ్చు, ప్రతిదీ కూడా మేము ఒక క్యూఆర్ కోడ్ ప్రొవైడ్ చేస్తాం. ఇది మీరు లిఫ్ట్ చేస్తే ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ ఏంటంటే టికెట్ రిజర్వేషన్ సిస్టమ్. జనరల్గా మనం అమెజాన్లోను, ఫ్లిప్కార్ట్లోను వీటిలో యూజ్ చేస్తాం. టికెట్స్ రైజ్ చేస్తాము, ఆ టికెట్స్ రైజ్ చేస్తే టికెట్స్ మీద రిజాల్వ్ అవుతాయి. అలాగే ఇక్కడ కూడా ఏదైనా ఇష్యూ ఉన్నా సరే మీరు అక్కడే స్కాన్ చేసి దాంట్లోనే రిపోర్ట్ చేయొచ్చు. రిపోర్ట్ చేస్తే వితిన్ 24 hours అది నా దగ్గరికి వస్తుంది లేదా నా టీం దగ్గరికి వస్తుంది, అది రిజాల్వ్ అయ్యి మీకు వస్తుంది. సో ఈ టికెట్ రిజర్వేషన్ సిస్టమ్ అనేది మనం ఎండ్ టు ఎండ్ ప్రతి క్లాస్లోనూ ఒకవేళ అడ్మిన్ ఇష్యూస్ ఉన్నాయి, లేదా ఏంటి అకాడమిక్ ఇష్యూస్ ఉన్నాయి, లేదా ఏదైనా నోట్స్ రాలేదు, సో ప్రతి ఇష్యూ కూడా మీరు అక్కడ రిపోర్ట్ చేయొచ్చు. ఇది మా సైడ్ నుంచి రెస్పాన్సివ్నెస్ కోసం ఈ టికెట్ రిజర్వేషన్ సిస్టమ్ అనేది తీసుకొచ్చాం. నెక్స్ట్, యాజ్ యూ నో, ద రిజల్ట్స్ ఆర్ స్పీకింగ్ ఫర్ దెమ్సెల్వ్స్. మన దగ్గర రాసిన స్టూడెంట్స్ అరౌండ్ 149+ సెలక్షన్స్ అయ్యి, అండ్ వన్ ఆఫ్ ద స్టూడెంట్ లక్ష్మణానంద్ గారు ఇక్కడే ఉన్నారు. అండ్ కంగ్రాచులేషన్స్, 21st సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది ఆయనకి. రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ ఎకానమీ కంప్లీట్ సిలబస్ అనాలిసిస్ ఇన్ ద బుక్స్ దట్ యూ నీడ్ టు ప్రిపేర్ అండ్ హౌ టు ప్రిపేర్ ఫర్ ఎకానమీ. దీనికి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే అడగండి. ఎకానమీకి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే ఐ విల్ బి క్లారిఫైయింగ్ దెమ్. ఓకే. ఎన్సీఆర్టీ ఏంటి అంటే బేసిక్ కాన్సెప్ట్స్ కూడా కొన్ని డెఫినేషన్స్ కూడా మారినాయి కదా. సో ఎన్సీఆర్టీ ఐ డోంట్ సజెస్ట్ ఫర్ ఎకానమీ. ఎస్, ఎన్సీఆర్టీ ఆర్ ద బెస్ట్ బుక్స్ దట్ యూ కెన్ రిఫర్, బట్ ఫర్ ఎకానమీ ఎన్సీఆర్టీ ప్లీజ్ డోంట్ రిఫర్ ఇట్. ఎన్సీఆర్టీ ఆర్ ద బెస్ట్ బుక్స్ టు రిఫర్ ఫర్ హిస్టరీ కావచ్చు, జాగ్రఫీ ఏదైనా. కానీ ఎకానమీ ఏమైపోయిందంటే చాలా డైనమిక్ నేచర్ వచ్చేసింది. సో ఇప్పుడు రెపో రేట్ అంటే ఏంటి, రెపో రేట్ గురించి మనకు తెలుసు. అలాగే బ్యాంక్స్ ఏంటి, ప్రీవియస్గా ఎంసీఎల్ఆర్ ఫాలో అయ్యి ఇప్పుడు రెపో రేట్ ప్లస్ బేసిస్ పాయింట్స్ ఫాలో అవుతున్నాయి. సో అలా ఇమ్మీడియట్ చేంజెస్ ఉండడం వల్ల ఆ ఎన్సీఆర్టీ బుక్స్లో ఇమ్మీడియట్ చేంజెస్ అవ్వట్లేదు. ఆ ఇమ్మీడియట్ చేంజెస్ అవ్వకపోవడం వల్ల బేసిక్ కాన్సెప్ట్స్లో తప్పు ఉంటున్నాయి. అందువల్ల ఎన్సీఆర్టీ బుక్స్ వద్దని చెప్పి చెప్తున్నాను ఎకానమీకి సంబంధించి. అదే ప్లానింగ్కి కానీ, ల్యాండ్ రిఫార్మ్స్కి కానీ ఇవి ఎన్సీఆర్టీ బుక్స్ ఖచ్చితంగా రెఫర్ చేయాలి. ఓకే. ఆర్ నేషనల్ ఇన్కమ్ సంబంధించి మీరు దాన్ని ఏమంటారు, లా ఆఫ్ డిమాండ్ అని ఉంటుంది. కొన్ని లాస్ ఉంటాయి, కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ మ్యాక్రో ఎకానమిక్స్, అలాంటివి మీరు ఎన్సీఆర్టీస్ రెఫర్ చేయొచ్చు. ఎన్సీఆర్టీస్ కూడా తీసుకుని వేర్ ఎవర్ ద బెస్ట్ మెటీరియల్ ఇస్ దే అది తీసుకుని నేను చెప్తాను, అది ఇంటిగ్రేట్ చేసి నేను చెప్తాను. ఓకే. రైట్. ఇంకా స్టూడెంట్స్ ఆర్ ఇన్ ద ఆన్లైన్, ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయి? రిఫరెన్సెస్ వచ్చేసరికి ఇవే. నోటిఫికేషన్ ఎక్స్పెక్టెడ్ అనేది అరౌండ్ జూన్ జూలైలో ఎక్స్పెక్టెడ్ అండి. ఇంకొంచెం లేట్ అవ్వచ్చు, ఎందుకంటే దేర్ మే బీ ఏ ఛాన్స్ దట్ గ్రూప్స్ అనేవి చివర్లో ఇస్తారు. తెలంగాణ ఇవి అయిపోయిన తర్వాత అండ్ నోటిఫికేషన్ అపాయింట్మెంట్స్ అయిపోయిన తర్వాత చివర్లో ఇస్తారు. ఎస్ఐ నోటిఫికేషన్ మంత్ ఎండ్కి ఎక్స్పెక్ట్ చేస్తాం, మే మంత్ ఎండ్కి. ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ అయిపోయింది కాబట్టి నోటిఫికేషన్స్ అనేవి వస్తూనే ఉంటాయి. ఓకే. ఇంకా ఓకే, ఎకానమీకి సంబంధించి ఇంకా ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా అడగండి. ఐ విల్ బి హ్యాపీ టు క్లారిఫై. బేసిక్ కాన్సెప్ట్స్ కూడా మీరు ఖచ్చితంగా అంటే బేసిక్ కాన్సెప్ట్స్ ఎకానమీలో క్లియర్ అయిపోతే బిల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఒక ఇన్ఫ్లేషన్ అనే కాన్సెప్ట్ క్లియర్ అయితే మీరు బ్యాంకింగ్ చదవచ్చు, మీరు ఫిజికల్ పాలసీ గురించి చదవచ్చు, ఎక్స్టర్నల్ సెక్టార్ గురించి చదవచ్చు, ప్రతిదీ కరెన్సీ వాల్యూలో ఇన్ఫ్లేషన్ అనే కాన్సెప్ట్ అనేది అంత
ఇంటర్ట్విన్ అయిపోయి ఉంటుంది అనమాట. సో బేసిక్ కాన్సెప్ట్ మీద పట్టు సాధించుకోండి, ఎకానమీ మీద ఖచ్చితంగా పట్టు వచ్చేస్తుంది. ఓకే రైట్. ఇంకా తెలంగాణ ఎకానమీ రిఫరెన్సెస్ ఫస్ట్ వచ్చేసరికి యాజ్ ఎ టోల్డ్ యూ ఎన్సిఏఆర్ రిపోర్ట్ ఆన్ తెలంగాణ విచ్ ఈస్ శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్. శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ ఆంధ్రప్రదేశ్ టైంలో తెలంగాణ ఎకానమీ ఎలా ఉంది అనేది కంప్లీట్గా దాంట్లో ఉంటుంది. రెండోది వచ్చేసరికి తెలుగు అకాడమీ వేర్ హైదరాబాద్ స్టేట్లో తెలంగాణ ఎలా ఉంది, ల్యాండ్ రిఫార్మ్స్ తెలంగాణ ఏ విధంగా అయ్యాయి, ఈ రెండు కూడా కావాలంటే తెలుగు అకాడమీ బుక్ మీకు తెలంగాణ ఎకానమీ దొరకకపోయినా తెలంగాణ మూమెంట్కి సంబంధించి తెలుగు అకాడమీ బుక్ ఉంటుంది. దాంట్లో ల్యాండ్ రిఫార్మ్స్ ఏ విధంగా ఉన్నాయని ఎకానమిక్ పర్స్పెక్టివ్ కూడా ఇచ్చారు. సో ఎకానమిక్ పర్స్పెక్టివ్ మాత్రమే చదవండి దాంట్లో, తెలంగాణ మూమెంట్ దాంట్లో ఏంటి ల్యాండ్ రిసోర్సెస్ గురించి. దెన్ కమ్స్ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ అండ్ బడ్జెట్. ఈ రెండు డాక్యుమెంట్స్తోనే కంప్లీట్గా లాస్ట్ 2 చాప్టర్స్ అనేవి మనం కవర్ చేయొచ్చు. అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్ కవర్ చేయొచ్చు, దెన్ సర్వీసెస్ సెక్టార్ అండ్ ఇండస్ట్రీ సర్వీస్ సెక్టార్ ఇండస్ట్రీ కవర్ చేయొచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కవర్ చేయొచ్చు. వాట్ ఎవర్ ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో ఏమైనా రీజనల్ రింగ్ రోడ్ అని ఉంది, రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ ఒకవేళ యాక్సెప్ట్ అయ్యింది, కంప్లీట్గా ఇంప్లిమెంటేషన్ అవుతుంది. సో దానికి సంబంధించిన అప్డేట్స్ అన్ని కూడా క్లాస్ రూమ్లో కరెంట్ అఫైర్స్ రూపంలో నేను కవర్ చేస్తాను. ఓకే ఇంకా అండ్ ఇంకొక ఇంపార్టెంట్ డాక్యుమెంట్ ఐ వాంట్ టు టెల్ యూ ఫర్ తెలంగాణ ఎకానమీ. RBI a study of state finances. ఎవ్రీ ఇయర్ కూడా వస్తుంది. ఈ పర్టికులర్ డాక్యుమెంట్లోనే చాలా లూప్ హోల్స్ బయటపడిపోతాయి. మీరు చూస్తే రీసెంట్గా కేరళ చాలా బ్లేమ్ చేస్తున్నారు, ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ పెరిగిపోయినాయి. ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ అంటే ఏంటి? ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ అది ఇప్పుడు ఏపీలో ఎక్కువ ఉందిలేండి. అంటే కంప్లీట్గా అది మనకి బడ్జెట్లో చూపెట్టరు, ఏదో ఒక కార్పొరేషన్ క్రియేట్ చేస్తారు, ఆ కార్పొరేషన్కి ఫండ్స్ వస్తాయి, ఆ ఫండ్స్ అనేవి స్కీమ్స్కి డైవర్ట్ చేస్తారు. కేరళలో అది టూ మచ్ అయిపోయింది, అరౌండ్ 30,000 crores వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో అరౌండ్ 600, విచ్ ఈజ్ ఆల్సో హై. సో అలా ఉండడం వల్ల ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ చాలా ఎక్కువ పెరిగిపోయినాయి అని ఏ రిపోర్ట్ ఇచ్చింది? ఈ పర్టికులర్ రిపోర్ట్ అనేది చెప్పింది. ఈ పర్టికులర్ రిపోర్ట్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంది. అందుకే ఆ తర్వాత కేరళ గవర్నమెంట్ మీద చాలా RBI అనేది లిమిటేషన్స్ చాలా పెట్టింది, వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ గురించి. ఓకే రైట్. సో అలాంటి ఈ పర్టికులర్ డాక్యుమెంట్ అందుకే ఇంపార్టెంట్. RBI స్టడీ ఆఫ్ స్టేట్ ఫినాన్స్. దాంట్లో గ్రాస్ ఫిస్కల్ డెఫిసిట్ గురించి ఇస్తారు, రెవెన్యూ డెఫిసిట్ ఎంత ఉంది అనేది ఇస్తారు, కంప్లీట్గా డెట్ టు GDP రేషియో ప్రతి ఒక్క స్టేట్ది ఏ విధంగా ఉందనేది ఇస్తారు. సో ఈ పర్టికులర్ డాక్యుమెంట్లో అప్డేట్స్ అనేవి ఎవ్రీ ఇయర్ కూడా అవుతూనే ఉంటాయి. RBI స్టడీ ఆఫ్ స్టేట్ బడ్జెట్స్, ఓకే, స్టేట్ ఫినాన్సెస్. రైట్. ఇంకా దట్స్ ఇట్. సో దట్స్ ఇట్. ఎకానమీకి సంబంధించి ఐ థింక్ యూ గాట్ అన్ ఓవర్ వ్యూ ఆఫ్ ఎకానమీ. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇంకా ఎకానమీకి సంబంధించి ఇంకా ఏమైనా ప్రిపేర్ అవ్వాలా, ఏదైనా కాన్సెప్ట్ గురించి డౌట్ ఉన్నా సరే ఐ విల్ బి అవైలబుల్ ఫ్రమ్ 9:30 to 6 here. వచ్చి అడగచ్చు మీరు. ఓకే రైట్. స్టూడెంట్స్ హూ ఆర్ ఇన్ ద ఆన్లైన్, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓన్లీ ఫర్ ఎకానమీ క్లాసెస్ అంటే కష్టం అండి, అది ఒకసారి అడగాలి. ఓన్లీ ఫర్ ఎకానమీ క్లాస్ కంప్లీట్ PCM క్లాసెస్ ఉంటాయి. ఓకే థ్యాంక్ యూ.